బాబు నువ్వేం చేయంటే డబ్బులు దాచుకో, ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కో, వెళ్ళి ఆడికి వెళ్ళి మ్యూజియంలో వాళ్ళని అడుగు, బాబు మీ మ్యూజియంలో మీరు పెట్టారు కదా కరెక్టా కాదా అని మ్యూజియం వాళ్ళని అడుగు. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి? ఆయన దేవుడిగా వచ్చినటువంటి ఆ పరిస్థితి నుంచి ఇలా పిల్లలందరూ చనిపోవడానికి ఆయన పుట్టుక కారణం అవటం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ కూడా కొంతమందికి ఉంది. సింపుల్ గా ఏమని వాగేస్తారంటే 25 డిసెంబర్ అని లేదు కదా బైబిల్లో, కాబట్టి అసలు యేసు ప్రభువే పుట్టలేదా, ఒక అబద్ధం కోసం నీ ప్రాణాన్ని నువ్వు అర్పించేస్తావా? అయితే ఇది క్రిస్మస్ సీజన్ కనుక మరి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో కొన్ని ప్రశ్నలు మనం ముందుకెళ్ళి అనేక మందికి తెలియపరిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్నగా, అసలు క్రిస్మస్ అనేటటువంటిది చేయొచ్చా చేయకూడదా? క్రిస్మస్ చెయ్యొచ్చా చేయకూడదా అంటే ఈ ప్రశ్న ఎవరు అడుగుతారంటే ఎయిదర్ హిందూస్ అన్న అయ్యి ఉండాలి, లేదా అయిపోయిన బైబిల్ చదివేసి మేము క్రైస్తవులు అని చెప్పుకుంటారు సరే వాళ్ళన్న అడుగుండాలి. అంతేగాని యేసు ప్రభు నిజంగా తెలుసుకున్న వాళ్ళు ఎవరో కూడా క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడగరు. అడిగితే ఏమడుగుతారంటే ఎలా చేసుకోవచ్చు ఎలా చేసుకోకూడదు అని అడుగుతారు. కరెక్ట్. అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే దాని క్రిస్మస్ భావం తెలియదు అని. అలా అనుకుంటే బైబిల్లో మొట్టమొదటి క్రిస్మస్ పండుగ చేసుకుంది గొర్రెలు కాపర్లు. అవును, వాళ్ళకి పండుగ చేసుకోమని చెప్పింది దేవదూత. అవును, మీ కొరకు రక్షకుడు భూమి మీదకి వచ్చాడు, మీరు ఆనందించండి అన్న. ప్రభునందు ఆనందించడానికి కూడా రాయబడి ఉంటుంది కదా. పండగ అంటే ఏంటి చెప్పండి? ఎలా చేసుకుంటారు? మంచి బట్టలు వేసుకుంటారు, అవును, మంచిగా అమ్మా నాన్నలతో మాట్లాడుకుంటూ ఉంటారు, అవును, కలిసి అందరు కలిసి భోజనం చేస్తారు, అవును, బంధువుల ఇళ్ళకి వెళ్తారు, అవును, అందరూ కలిసి ఈ రోజు మనల్ని రక్షించడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు అని గుర్తు చేసుకుంటారు. అంటే ఆయన దేవుని జ్ఞాపకం చేసుకోవడం ఒక మాటలో. అంతేగా, అంతే. పండగని మనం దాన్నేగా అంటాం. ఇప్పుడు క్రిస్మస్ అనేది పక్కనెట్టేయండి, మీరు మామూలుగా న్యూ ఇయర్ చేసుకున్నా, ఆగస్ట్ 15 ఏమంటారు గవర్నమెంట్ హాలిడేస్ చేసుకున్నా, ఏ పండగకైనా చేసేది ఏంటంటే అందరం కలిసి కూర్చుని ఆ రోజు సెలవు ఎందుకు ఇచ్చారు అనేది ఒకసారి మాట్లాడుకుంటాం. అవును, దేవుడు భూమి మీదకి వచ్చిన గొప్ప సంఘటన జ్ఞాపకం చేసుకోవడం అనేది ఇంకా గొప్ప విషయం కదా. అవును, అంటే ఇది ఎలా ఉందంటే పండగ అంటేనే మనం ఆనందంగా ఉండటం, అంటే ఆనందంగా ఉండేదని నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలి వద్దని అడిగినట్టు నాకు వచ్చింది. అలాగే ఉంది, నేను అందుకే ముందే చెప్పాను. అవును, ఎవరు అడుగుతారంటే క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదని అడిగితే హిందువులు అడుగుతారు. అవును, మీ గ్రంథాల్లో లేదు కదా అంటారు. అవును, లేదా వాక్య భావం తెలియని క్రైస్తవులు అడుగుతారు. భావం తెలుసుకున్న క్రైస్తవులు ఎవరైనా కానీ క్రిస్మస్ ఎలా చేసుకోవాలి, అవును, ఈ సందర్భంగా మనం ఎలా ఆనందంగా ఉండాలి, మన విశ్వాసులను ఎలా ఆనందంగా ఉంచుకోవాలి, సాటి క్రైస్తవులతో మనం ఆనందంగా ఎలా ఉండాలి, యేసు ప్రభు తెలియని వాళ్ళకి యేసు ప్రభు గురించి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తారు. కానీ అంటే ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తారు, అసలు చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇప్పుడు చేసుకోవాలా వద్దా అని అడిగే ప్రశ్న అడిగేవాళ్ళు ఆగస్ట్ 15 చేసుకోరా, చేసుకుంటారు, న్యూ ఇయర్ చేసుకోరా, అప్పుడు ఎందుకు అడగరు వీళ్ళు. పోనీ ఆదివారం అనేది కూడా సెలవేగా. అవును, సంవత్సరానికి పండుగలు ఎలాగో వారానికి ఆదివారం అనేది సెలవు, సెలవు దినం, ఆదివారం కూడా చేసుకోకూడదుగా. ఆ లెక్కన అలా మాట్లాడుకుంటే అసలు బైబిల్లో విశ్రాంతి దినం అని శనివారం అని ఉంది. అవును, మరి వాళ్ళ ఆదివారం ఎందుకు పెట్టుకుంటున్నారు ప్రతి సంఘం వాళ్ళు? అంటే ఇక్కడ క్వశ్చన్ చూడు, క్రిస్మస్ దగ్గరకు వచ్చేసరికి క్రిస్మస్ చేసుకోవాలి వద్దా అనే క్వశ్చన్ వస్తుంది. సేమ్ అందులో ఆ పండగ ఆ పేరు ఒక్కటి క్రిస్మస్ అనే పదం తీసేస్తే లోపల ఉందంతా ఆనందించటం. భావం అర్థమైన వాడికి శనివారం ఆదివారమా క్రిస్మస్ ఇంకోట న్యూ ఇయర్ కూడా క్రైస్తవులు ఎక్కువ జరుపుకుంటారు. మిగతా అన్ని ఇప్పుడు మన భారతదేశంలో మాట్లాడుకుంటే హిందువులకి ఉగాదని తెలుగు న్యూ ఇయర్ ఉంది, అవును, మిగతా వాళ్ళకి వేరేది ఉండొచ్చు. అవును, న్యూ ఇయర్ కూడా క్రైస్తవులు ముఖ్యంగా జరుపుకునే పండుగ. క్రిస్మస్ గానీ న్యూ ఇయర్ గానీ వాక్య భావం తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా ఎలా చేయాలి ఎలా చేయకూడదు అని అడుగుతారు కానీ చేసుకోవచ్చా చేసుకోకూడదా అని అడగరు. అంటే ఇక్కడ క్వశ్చన్, ఇప్పుడు అది ఓకే, ఇప్పుడు అంటే బైబుల్లో అది ఉందా అంటే క్రిస్మస్ చేసుకోవాలి వద్దనే దానికి సంబంధించి ఏమన్నా ఉందా అంటే దీనికి ఏం చెప్తారు? లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత ఎవరో దేవదూత, అవును, పరలోకం నుండి వచ్చిన దేవదూత చెప్తుంది, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. అదేంటంట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంటే మన పాపాలు కడగడానికి దేవుడు భూమి మీదకి వచ్చాడు అనే ఒక గొప్ప ఆనందకరమైన సంగతి దేవదూత తెలియజేసినప్పుడు సామాన్యంగా ఏం చేయాలి? ఎవరైనా
ఆనందించాలి. అంతేనా కదా? ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. యేసు ప్రభు వారి గురించి తెలుసుకొని ఆనందపడ్డం వేరు, ఆయన చెప్పిన వాక్యం విని మనసు మార్చుకొని దేవుల్లో నడవడం వేరు. నడవడం అనేది మనం జీవితాంతం చేస్తూనే ఉండాలి, కంటిన్యూషన్ ప్రాసెస్. ఎందుకంటే ఆయన వచ్చాడు కదా, 2000 సంవత్సరాలు అయిపోతుంది కదా ఆయన వచ్చి 2000 సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి మన లైఫ్ లో ప్రతిరోజు ఆయన గురించి జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన చేసిన బోధనలు జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా బ్రతకాలని మన మనసును మార్చుకుంటూ ముందుకెళ్ళిపోతా ఉండాలి. అది వేరు. మన జీవనాన్ని మార్చుకునే ఆ యేసు ప్రభు బోధనలు జ్ఞాపకం చేసుకునే ఆ సంగతి వేరు. అసలు మన పాపాలను రక్షించడానికి ఒక అతను వచ్చాడు, మనుషులందరూ వాళ్ళ పాపాలను కడుక్కోవడానికి ఒక మార్గం భూమి మీదకి వచ్చింది అని ఒక ఏమంటారు సంతోషకరమైన వార్త అన్నాడు కదా, అంటే దాన్ని తలుచుకొని ఆనందపడ్డం వేరు. ఓకేనా? ఎందుకంటే గొప్ప సంఘటన అది. సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పుడు దాకా యేసు ప్రభు పుట్టినప్పుడు మొదటి శతాబ్దంలో జరిగిన అద్భుతాలు ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. కరెక్ట్. ఒక దేవదూత భూమి మీదకి వచ్చి చెప్పడం గాని, ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టడం గాని, అంటే ఆయన పుట్టినప్పుడే పుట్టడం. అది పుట్టడానికి ముందు చాలా నక్షత్రాలు ఉన్నాయి, జనరల్ ఫస్ట్ నుంచి ఉన్నాయి అవి. కానీ ప్రత్యేకంగా ఆయన ఉన్నప్పుడు వచ్చింది, తర్వాత లేదు, మళ్ళీ లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన అద్భుత కార్యాలు, కన్యక పుట్టడం అవ్వచ్చు, తర్వాత జ్ఞానాలు అయ్యి అవ్వచ్చు, ఆయన భూమి మీద బతికున్న సమయం అంతా కూడా అద్భుత కార్యాలు, చనిపోయి తిరిగి లేగడం కూడా ఒక మహా, పుట్టినప్పుడు ఎంత ఎవరు చేయలేనటువంటి అద్భుతాలు దేవుడు చూపించాడో, ఆయన చనిపోయి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అంతకన్నా ఎక్కువ అద్భుతాలు చూపించాడు. ఆ పీరియడ్ ఏదైతే యేసు ప్రభుకు సంబంధించిన పీరియడ్ ఉందో, ప్రపంచంలో అన్ని అద్భుతాలు అన్ని వింతలు దాని ముందు ఎప్పుడు జరగలే, దాని తర్వాత ఎప్పుడు జరగలే. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు ఆయన పుట్టుకకి బైబిల్ అంత ప్రాముఖ్యత ఇచ్చింది. ఆయన పుట్టుకని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన పుట్టాడు అని వేరే వాళ్ళకి చెప్పడం, దాన్ని ఆ విషయాన్ని బట్టి సంతోషించడం అనేది బైబిల్ చెప్పిందే మనం చేస్తున్నాం, మనం కొత్తగా ఏం చేయట్లా. కాబట్టి ఇక్కడ కొంతమంది అడిగితే ప్రశ్న ఎలా అడగొచ్చు అంటే 25నే పుట్టాడని మీకు ఎలా తెలుసా? ఇప్పుడు నెక్స్ట్ ఉంది, ఆ క్వశ్చన్ కూడా ఉంది. అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అంటే మొత్తానికి క్రిస్మస్ అనేటటువంటి దాంట్లో ఉన్నది ఏంటంటే, అనేక మంది పాపాల కోసం వాళ్ళు రక్షించడం కోసం యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన పుట్టాడు అనేది అందరూ ఆనందించవలసినటువంటి విషయం. అందులో తప్పులేదు, అందులో తప్పులేదు. అది బైబిల్ కూడా చెప్తుంది అనేది ఇక్కడ మనం చూసాం, ప్రామాణికంగా మనం చూసాం. చాలా బాగుంది. మనం బాధలో ఉన్నాం, తప్పు చేసి మనం రక్షించడానికి ఆయన వచ్చాడు అని చెప్పడం అనేది ముందు శుభవార్త అంటారు దాన్ని. అవును. ఎలా రక్షిస్తాడు, ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ రక్షణ నేను పొందాలంటే నేను ఏం చేయాలి, అదంతా తర్వాత ప్రాసెస్. తర్వాత నువ్వు నడవాలి, నువ్వు అందులో నడవాలి. క్రిస్మస్ చేసుకున్న వాళ్ళు అందరూ పరలోకం వెళ్తారని కాదు, రక్షణ ఎలా పొందాలనే మార్గం వేరు. అవును. అసలు ఫస్ట్ రక్షణ అందించడానికి నీకు దేవుడు భూమి మీదకి వచ్చాడని చెప్పడం శుభవార్త కదా. అవును. అంటే ఆ వచ్చిన అవకాశాన్ని బట్టి ఫస్ట్ ఆనందించవలసింది, అది ఆనందించాలి. తర్వాత ప్రాసెస్ అనేది ఏం జరుగుతుంది అనేది ముందుకు చూడాల్సిన. ఆనందించడంలో తప్పులేదు. మీరు లక్ష రూపాయలు లాటరీ గెలుచుకున్నారని నేను దగ్గరికి వచ్చా చెప్పగానే మీ మొహం ఏమైపోద్ది, వెలిగిపోతుంది. ఇప్పుడు దాకా నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో, నాకు ₹1,00,000 లాటరీ తగిలింది, నా కష్టాలన్నీ తీరిపోతే ఆనందం కలుగుతుంది కదా. కరెక్ట్. అలాంటిది నిత్య జీవం, చనిపోయిన తర్వాత ఇంకో నిత్య జీవం ఇవ్వడానికి నీకు దేవుడే, నీ కోసం దేవుడే భూమి మీదకి వచ్చాడు అనేది ₹1,00,000 లాటరీ తగిలిన దానికన్నా పెద్ద శుభం, చాలా పెద్దది అది. నీకు జాబ్ ప్రమోషన్ వచ్చినప్పుడే నువ్వు అందరినీ పిలిచి భోజనాలు పెట్టుకుని మంచి ఆనందంగా దాన్ని జరుపుకుంటున్నప్పుడు, అవును, దేవుడు భూమి మీదకి వచ్చాడన్న సందర్భాన్ని ఇంకెంత ఆనందంగా జరుపు. అంటే ఇక్కడ మనం చేసేటి కొంచెం సంతోషం వచ్చే దాంట్లోనే మనం ఎంత చేస్తున్నాం. ఈ ఆయన రావడం అనేటటువంటిది, ఆయన పుట్టుక అనేటటువంటిది ఒక మనిషికి నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి ఒక విషయానికి సంబంధించింది. దానికి ఇంకెంత ఆనందపడాలి, దీన్ని దాంతో కంపారిజన్ చేయలేము. అది చాలా ఒక మన టన్నుల్లో కూడా కాదు, కొలతే లేదు దాన్ని. కరెక్ట్. అవును. కాబట్టి క్రిస్మస్ అనేది జరుపుకోవడం అనేది పూర్తిగా వాక్యానికి అనుకూలమే, అది వాక్యానికి అగైనెస్ట్ కాదు. ఎప్పుడు అగైనెస్ట్ అయిపోద్ది అంటే ఎలా జరుపుకోవాలో మనకి తెలియనప్పుడు. అవును. జరుపుకోవాలా జరుపుకోకూడదు అనేది ఇక్కడ ప్రశ్న కాదు, ఎలా జరుపుకోవాలో మనకు తెలియనప్పుడు తప్పు చేస్తాం. అంటే క్రిస్మస్ జరుపుకోవచ్చా లేదనే దాని వెనకాల ఉండేది ఆయన పుట్టుకను బట్టి ఆనందించటం. అంటే ఇప్పుడు ఆనందించాలా వద్దా అని క్వశ్చన్ అడిగితే ఆనందించకూడదని ఎవరు అంటారు? దేవుడు చెప్పరు కదా అది. కాబట్టి ఆ ఆనందించే విధానం అనేది దేన్ని బట్టి ఆనందిస్తున్నావు, ఏ విషయాన్ని బట్టి ఆనందిస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎలా ఆనందిస్తావు, అది ఎలా ఆనందిస్తున్నావు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీకు జాబ్ ప్రమోషన్ వచ్చింది,
ప్రమోషన్ వచ్చినప్పుడు ఆనందపడాలా లేదా అనేది క్వశ్చన్ కాదు. అవును, నీకు ప్రమోషన్ వచ్చినా నువ్వు సైలెంట్ గా ఉండాలి, నవ్వకూడదు అంటే అది కాదు, అది నువ్వు నవ్వాలి, ఆనందపడాలి, కానీ ఆనందం వెళ్ళి మందు తాగకూడదు. అది అంటే చేసే ప్రాసెస్. ఆ ఆనందంతో నువ్వేం చేయొచ్చు, ఎవరైతే మీ కుటుంబం ఉంటారో వాళ్ళందరితో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. లేదా వేరే వాళ్ళకి ఇదిగో నేను ఇలా చేశాను, నాకు ఇలా ప్రమోషన్ వచ్చింది, మీరు కూడా ఇలా చేయండి అని జ్ఞానం పంచొచ్చు. అవును, అలాగే యేసుప్రభు పుట్టాడు అనేది మనం ఆనందించడానికి, అందరికి యేసుప్రభు పుట్టాడని చెప్పడానికి. కానీ ఎలా చేయాలో తెలియనప్పుడు తప్పైపోతుంది. అంతేగా, ఇప్పుడు ఎలా చేయాలో తెలియనప్పుడు దాని భావం మారిపోతుంది కదా. అక్కడ ఒక పర్పస్ ఉంది, మనం ఆనందపడాలి అని ఆయనే చెప్పాడు, దేన్ని బట్టి ఆనందపడాలనేది కూడా ఆయనే చెప్పాడు. అలా మనం చేయనప్పుడు అది వేరే దాని కిందకి వెళ్ళిపోతాం. కరెక్ట్. మన ప్రశ్నల్లో జరుపుకోవాలా జరుపుకోకూడదు అనేది కాదు, జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి అనే దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయాలి. అసలు ఫస్ట్ యేసుక్రీస్తు 25నే పుట్టాడా అనేది చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న ఉంది. అయితే ఇక్కడ నేను ఒకటి చిన్నది ఒకటి యాడ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు జనరల్గా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అని అంటారు. అంటే అటు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, అటు యేసుప్రభుకి ముందు ఎన్ని సంవత్సరాలు ఉన్నా, యేసుప్రభు తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగినా మధ్యలో ఆయన మిడిల్లో ఉన్నాడు. యేసుక్రీస్తు అనేటటువంటి మిడిల్లో ఉన్నాడు. అప్పుడు ఒకటి కదా అవ్వాలి. నేనేమంటాను, నాకు అనిపించింది ఏంటంటే జనవరి 1 కదా అవ్వాలి, డిసెంబర్ 25 అవటం ఏంటనేది ఒక చిన్న ఆలోచన అంతే. అంటే పర్టికులర్గా దాని గురించి కొంచెం బాగా అడిగారు. చాలా మందికి అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఏమన్నా కొంతమందికి ఐడియా ఉంటుందేమో, కానీ మామూలుగా పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఈ విషయం గురించి అంత ఎక్కువ అవగాహన ఉండదు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనేవి యేసు ప్రభు వారు పుట్టినప్పుడు లేవు. ఆయన పుట్టిన కొన్ని సంవత్సరాల తర్వాత క్యాలెండర్లో ఈ ఇయర్స్ అనేవి అడ్జస్ట్ చేస్తారు కదా వాళ్ళు. మనకి మంచిగా ఏమంటారు, క్యాలెండర్ ప్రిపేర్ చేయడానికి ఒక పాయింట్ కావాలి, దీన్ని బేస్ చేసుకుని చేయాలి. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయిందో మనకు తెలియదు కదా కాలం, ఎక్కడ ఎండ్ అయిద్దో మనకు తెలియదు. కాబట్టి మనం ఒక పాయింట్ ఎంచుకుని ఈ పాయింట్ నుంచి వెనక్కి లేదా ఈ పాయింట్ నుంచి ముందుకి, అంటే ఇది ఎలాంటిదంటే ఒక హద్దు లాంటిది. ఇప్పుడు మీ జీవితంలో పెళ్లి అనేది ఒక గొప్ప కార్యం అనుకో, ఏదన్నా చెప్పాలంటే మీరేం వాడతారు, నా పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, ఇది నా పెళ్లి కాక ముందు జరిగింది, ఇది నా పెళ్లి అయిన తర్వాత జరిగింది అని జనరల్ గా వాడుతూ ఉంటాం. అలా అంటే అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన సన్నివేశం. అది మీ ఒక్క జీవితానికి, ప్రపంచం మొత్తానికి అలాంటి ఏదన్నా ఒక గొప్ప సంఘటన ఏదన్నా ఉందంటే అది యేసు ప్రభు వారి పుట్టుక, యేసు ప్రభు వారి చావు. అంటే ఆ యేసు ప్రభు వారు బ్రతికిన సమయం. ఓకే, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు సంవత్సరాలు లేవు. ఓకే, ఇప్పుడు ఇవాళ మీరు పుట్టారనుకోండి, పలానా 2024 డిసెంబర్ అని చెప్పి డేట్ రాస్తారు. క్యాలెండర్ అనేది ఇవాళ వచ్చింది కాబట్టి వాళ్ళు డేట్ రాయగలుగుతున్నారు. అవును, రాకముందు పరిస్థితి ఆ కాలంలో డేట్లు లేవు. ఎవరి కాళ్ళకి వేరు వేరు క్యాలెండర్లు ఉండేవి, కానీ అవన్నీ కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. అంటే ఎవరికి వాళ్ళుగా ఇండివిజువల్ గా ఉండేవి. ఇప్పుడు మన ఇండియన్స్ కి ఒక రకమైన క్యాలెండర్, పలానా గ్రీక్ వాళ్ళకి ఒక రకమైన క్యాలెండర్, యూదులకు ఒక రకమైన క్యాలెండర్, అలా రకరకాల క్యాలెండర్లు ఉంటాయి. కానీ ఏది పర్ఫెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఏదైతే ఫాలో అవుతున్నామో 2024 గ్రెగేరియన్ క్యాలెండర్ అంటామో, ఇది సైంటిఫికల్ గా 100% యాక్యురేట్. యేసుప్రభు పుట్టిన టైంలో అసలు క్యాలెండర్ లేదు. ఆయన కాలం, ఆయన బ్రతికిన జీవితం గొప్పది కాబట్టి దాన్ని మిడ్ పాయింట్ గా చేసుకుని తర్వాత వచ్చిన వాళ్ళు క్యాలెండర్ అనేది తయారు చేశారు. అంటే ఇప్పుడు డిసెంబర్ 25 అనేది ఇక్కడ ఆ 3 రోజులు వెనక్కి వెళ్ళింది ఏదైతే ఉందో, అవును, అందులో వచ్చిందా డిసెంబర్ 25 అనేది? డిసెంబర్ 25 కానీ క్రీస్తు శకం 3 అనేది కానీ అందులో వచ్చింది. ఈ ఏదైతే సవరించారో క్యాలెండర్ అందులోంచి వచ్చింది. ఇప్పుడు మనకంటే కూడా ఆ క్యాలెండర్ ని సవరించిన వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ దగ్గర ఎక్కువ డాక్యుమెంట్స్ ఉంటాయిగా. అవును, పలానా కాలంలో ఇది జరిగింది, పలానా కాలంలో ఇది జరిగిందని. అవును, వాళ్ళు ఆ కాలంలో ఆ క్యాలెండర్లను బట్టి ఆ కాలంలో ఉన్న ఏమంటారు వాళ్ళ జీనియాలజీ, అవును, జనాభా లెక్కలు, ఆ కాలంలో ఉన్న జనాభా లెక్కలు, ఆ కాలంలో ఏమంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి యేసుప్రభు పుట్టిన కాలం అనేది ఇజ్రాయేలీలు ఆ కాలంలో ఉన్న వాళ్ళందరూ మోస్ట్లీ నమ్మేది శీతాకాలం స్టార్ట్ అవుతూ ఉండగా జరిగింది అని నమ్ముతారు. ఆ కాలంలో 25 అనేది వింటర్ సీజన్ కి స్టార్ట్. వింటర్ సీజన్ లో పుట్టాడు అనేది ఇజ్రాయేలీలు ఆ కాలంలో వాళ్ళు సవరించిన గణనలు అయ్యి వాటన్నిటిని బట్టి చెప్పారు కాబట్టి డిసెంబర్ 25 అని పెట్టారే గానీ అసలు ఎగ్జాక్ట్ గా అదే డేటా, దానికి ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అనేది బైబిల్ అయితే చెప్పలే. ఆ కాలంలో ఉన్న డాక్యుమెంట్స్ ని బట్టి ఓకే మనం 25వ తారీఖున డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టినట్టుగా జరుపుకుందాం అని పెట్టారు. మేబీ వాళ్ళు ఆ టైంలో పరిశీలించిన డాక్యుమెంట్స్ ఇవాళ మన దగ్గర లేవేమో. కాకపోతే బైబిల్ అయితే 25నే పుట్టాడు అని చెప్పాలి. బైబిల్ అయితే లేదు, బైబిల్ అయితే పర్టికులర్ గా ఈ తేదీని పుట్టాడు అనేది అయితే లేదు.
అందుకే అక్కడ చరిత్ర లెక్కల ప్రకారం అక్కడ ఉన్న బట్టి లెక్కల ప్రకారంగా వాళ్ళు డిసెంబర్ 25 అని పెట్టారు. ఓకే, అంతేగాని బైబిల్ అయితే డిసెంబర్ 25 అని చెప్పాల. ఓకే, ఎందుకు చెప్పలేదు అనే దానికి రీజన్ ఉంది. బైబిల్లో యేసుప్రభు వారి పుట్టుక ఒకటే కాదు, ఎవరి పుట్టుక గురించి చెప్పాల. ఓకే, ఎవరిదే పలానా డేట్ అని చెప్పదు బైబిల్. అవును, ఎందుకంటే మన ఇండియన్స్ కి ఉన్నట్టుగా పలానా తేదీని పుడితేనే నువ్వు గొప్పోడివి, పలానా రాశిలో పుడితేనే నువ్వు గొప్పోడివి, పలానా టైంలో రాహుకాలమా శుభకాలం ఇట్లా ఉంటాయి కొన్ని కాలాన్ని బట్టి చూసే ఇది బైబిల్ దగ్గర లేదు. లేదు అంటే పుట్టడం అనేది ఎందుకు పుట్టావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఏ టైంలో పుట్టావు, ఏ ఇయర్ లో పుట్టావు అనే దాన్ని బట్టి నీ జీవితం అనేది దేవుడు డిసైడ్ చేయడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావు అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యి ఉంటుంది. అలా కాలానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి బైబిల్. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే జీవితానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది అంటుంటారు రాహుకాలంలో బయటకు వెళ్ళకూడదు. అవును, ఈ టైంలో నువ్వు రాహుకాలంలో పుట్టావురా, ఏదో అవుతుంది, రాహుష్టం జరుగుతుంది, రాహుకాలంలో పుట్టావురా, అరే నువ్వు అమావాస్య రోజు పుట్టావురా అందుకే ఇలా జరుగుతుందిరా, అవును నువ్వు పుట్టినప్పుడు అంటారు. చాలా ఉంటాయి అలాంటి. అలా మన ఇండియన్స్ కి ఉన్నట్టుగా నమ్మకాలు దేవుడికి లేవు, మనుషులు మనకున్నట్టుగా దేవుడికి లేవు. అందుకని దేవుడు కేవలం యేసుప్రభు గురించే కాదు, బైబిల్లో ఎవరి పుట్టుక గురించి, వాళ్ళ తేదీ గురించి, వాళ్ళ ఇయర్ గురించి రాయించాలి, వాళ్ళ జీవితం మొత్తం రాయించాడు. అంటే వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని రాయించాడు, కానీ పర్టికులర్ గా ఈ టైంలోనే పుట్టాడు, ఈ టైంలోనే అనేది బైబిల్ ఏం చెప్పలేదు దానికి. కరెక్ట్, చెప్పలేదు. కాకపోతే ఏంటంటే దీన్ని కొంతమంది వాళ్ళకి హిస్టరీ తెలియదు, ఎప్పుడు క్యాలెండర్ వచ్చింది, అవును ఆ క్యాలెండర్ని ఎప్పుడు సవరించారు, అసలు ఎందుకు సవరించారు, ఇదంతా తెలీదు. సింపుల్ గా ఏమని వాగేస్తారంటే 25 డిసెంబర్ అని లేదు కదా బైబిల్లో, కాబట్టి అసలు యేసుప్రభువే పుట్టలేదు అంటారు. అంటే పెద్ద దాన్ని ఇక్కడ లేదు కాబట్టి ఇంకా అసలు మెయిన్ వ్యక్తి పుట్టలేదని మాట్లాడడం అనేది అది చాలా అమాయకం. అసలు యేసు ప్రభు పుట్టలేదు అని ఎవరైతే అంటారో వాళ్ళకి చరిత్ర తెలియదు అనాలి. మనం ఒక మాటలో చెప్పాలంటే చరిత్ర తెలియకపోవడం వల్ల ఎందుకు అలా అనాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి యేసు ప్రభు పుట్టిన కాలం 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోతే మనం ఆ కాలములో ఉన్న ఎవరి గురించి మనం చదువుకోవాలన్నా కానీ మనకి దొరికేది పత్రికలు అంటే ఒకరికి రాసిన లెటర్స్ అనే కాదు, గవర్నమెంట్ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా. అవును, ప్రతి దానికి సంబంధించి హిస్టోరియన్స్ ఉంటారు, కొంతమంది ఫేమస్ హిస్టోరియన్స్ ఉంటారు. ఆ హిస్టోరియన్స్ రాస్తారు అనమాట, ఇలాగా ఈ కాలంలో ఇలాగ. కేవలం బైబిల్ అనేది కూడా ఒక హిస్టారికల్ బుక్కే, ఇందులో అన్ని ఎవిడెన్సెస్ ఉంటాయి. పలానా రాజు టైంలో యేసుప్రభు పుట్టాడు, ఆ పలానా రాజు పలానా సంవత్సరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మోడీజీ 10వ సంవత్సరం పరిపాలిస్తున్నప్పుడు, లేదా మోడీజీ 3వ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు అది మనం చదువుకుంటాం కదా, సేమ్ అలాగే పలానా రాజు పలానా సంవత్సరం పరిపాలిస్తున్నప్పుడు యేసుప్రభు పుట్టాడు అని బైబిల్ అన్ని లెక్కల ప్రకారం చెప్పింది. కానీ బైబిల్లో యేసుప్రభు చేసిన మిరాకిల్స్ ఉన్నాయి, అవి కొంతమంది నమ్మరు. ఇప్పుడు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన చనిపోయిన వాళ్ళని లేపాడు, నేల మీద నడిచి, ఇలాంటి కొంతమంది నమ్మరు. అవి నమ్మరు కాబట్టి వాటితో పాటు లింక్ అయ్యి రాసిన ఈ హిస్టరీని కూడా కొంతమంది నమ్మరు. ఓకే, కాబట్టి బైబిల్ మనం కాసేపు పక్కన పెట్టేసిన వేరే హిస్టరీ మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి యేసుప్రభు పరిపాలించినప్పుడు ఎవరున్నారు? రోమియోలు ఉన్నారు. రోమా ప్రభుత్వం లెక్కలు ఉంటాయిగా, ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మన ఏపీకి తీసుకున్నా సరే, మన భారతదేశానికి తీసుకున్నా సరే, ప్రతి డాక్యుమెంట్ అనేది వాళ్ళు నువ్వు చెప్పొచ్చు నేను పుట్టలేదని, నేను చెప్పొచ్చు నువ్వు పుట్టలేదని, కానీ గవర్నమెంట్ రికార్డ్స్ లో ఉంటది కానీ నేను పుట్టానా లేదా అనేది ఖచ్చితంగా ఉంటది. అలాగా యేసు ప్రభు వారి గురించిన రికార్డ్స్ అనేవి మనకి నువ్వు ఎక్కడ చూసినా కనపడతాయి. వాళ్ళ ఇప్పటికే ఉన్నాయి మ్యూజియం. మనకి ఏమంటారు, రష్యాలో ఒక మ్యూజియం ఉంది, అమెరికాలో ఒక మ్యూజియం ఉంది. ఇప్పుడు ఆ మ్యూజియంలోకి వెళ్ళామంటే మనకి ఏమంటారు, యేసు ప్రభు ఉన్నారు అనడానికి బైబిల్ కాకుండా వేరే ఆధారాలు చాలా కనపడతాయి. అంటే చరిత్రలో అవును, యేసు ప్రభు పుట్టినప్పుడు ఇవన్నీ స్క్రీన్ మీద వేస్తాను ఇమేజెస్, మీరు చూడండి. కావాలనుకుంటే ఎవరికైనా డౌట్ ఉంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూడండి, కావాలంటే కనపడతాయి మనకి. నేను చెప్పిన దాంట్లో డౌట్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి అడగండి. నిజంగా హిస్టరీ నమ్మే వాళ్ళు ఎవరైనా కానీ ఒకవేళ యేసు ప్రభు యొక్క స్వస్థతలో సూచనలు అలాంటి నమ్మకపోవచ్చేమో కానీ, ఆయన ఉన్నాడు, ఆయన చేసిన రోమా ప్రభుత్వం సిలువేసింది, తర్వాత శిష్యులందరూ ఆయన లేచాడు అనుకుని ప్రపంచం అంతా ఆయన గురించి చెప్పడం స్టార్ట్ చేశారు అని అయితే కంపల్సరీ నమ్ముతారు. ఎందుకంటే అది ఫ్యాక్ట్, హిస్టరీ చెప్తున్నారు. యేసు ప్రభు గురించి రోమా ప్రభుత్వం రాశారు, రోమా ప్రభుత్వం కింద అధికారులు ఉంటారు కదా, వాళ్ళు రాశారు, ఆ తర్వాత పరిపాలించిన వాళ్ళు రాశారు, యేసు ప్రభు నమ్మని వాళ్ళు కూడా రాశారు. ఆల్మోస్ట్ నమ్మిన వాళ్ళు అందరూ కూడా క్రైస్తవులోకి వచ్చారు. క్రైస్తవులు చెప్తే వాళ్ళు నమ్మరు కదా వీళ్ళు. అవును,
మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు చెప్తే మేము నమ్ముతాం అట్లా అంటారు. మళ్ళీ ఇప్పుడు మీరు నమ్మారు కాబట్టి మీరు అలా మాట్లాడుతున్నారు. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవన్నీ నిజమే కదా అని ఆ టైంలో చూసి యేసుప్రభు నమ్మారు అనుకో, వాళ్ళు రాశారు అనుకో ఏమన్నా హిస్టారిక్ బుక్లు, వీళ్ళు ఏమంటారు, లేదా ఆయనకి యేసుప్రభు నమ్ముకున్నాడు అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అంటే వాళ్ళు ఇంకేదో అంటారు చూసావా, ఒకరికి అనుకూలంగా మాట్లాడడం. అందుకే క్రిస్టియన్స్ ఆధారాలు నేను ఇందులో చెప్పాలనుకోవట్లేదు. క్రిస్టియన్స్ ఆధారాలు కూడా పెట్టుకుంటే బైబిల్ కాకుండా ఉన్నాయి ఇంకా చాలా ఉంటాయి. అవును, వాటిని నేను పెట్టాలనుకోవట్లేదు. ఎవరైతే నాన్ క్రిస్టియన్స్ ఉన్నారో, నాన్ క్రిస్టియన్స్ని మనం ఎలా నమ్మాలి అంటే ఆ టైంలో పదవుల్లో ఉండేవాళ్ళు కానీ, వీళ్ళు హిస్టోరియన్స్ అని గుర్తింపు పొందిన వాళ్ళు కానీ, వాళ్ళు కూడా అనేకమైన ఆధారాలతో రాశారు. యేసుప్రభు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన పలానా టైంలో ఇది చేశాడు. ఆయన్ని నమ్ముకున్న శిష్యులు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అది కూడా ఒక పాయింటే కదా. ఇప్పుడు అక్కడ అది కూడా ఒక ఎవిడెన్స్ అవుతుంది. అక్కడ ఎంతమంది యేసుప్రభుని నమ్ముకుంటున్నారు అని. కొంతమంది రాజులు ఏం చేసేవాళ్ళు అంటే అప్పట్లో క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా రూల్స్ కూడా పాస్ చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళ రాజ్యం కూలిపోద్దేమో అన్న ఒక భయం. ఇప్పుడు కొంతమంది ఉంటారు చూసారా, ఏమంటారు, ఆ కాలంలో రాజుల పాలన ఎక్కువ కదా, ఎక్కడన్నా ఒక 100 మంది గ్రూప్ గ్యాదర్ అవుతున్నారంటే వీళ్ళు ఏమన్నా కుట్ర పన్నుతున్నారేమో అని ఒక అనుమానం అనేది ఆటోమేటిక్ గా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఇలాంటి కుట్రలు అలాంటి గ్రూపుల్ని ఫామ్ అవనిచ్చేవాళ్ళు కాదు. ఎవడన్నా లీడర్ అయిపోతాడేమో, తిరుగుబాటు చేస్తారేమో, అలాంటి భయాలు ఆటోమేటిక్ గా రాజులకు. అందువల్ల ఏంటంటే క్రైస్తవ్యానికి అణచడానికి చాలా మంది చాలా ఆజ్ఞలు వేశారు. చాలా అసలు ఇప్పుడు ఆధారాలన్నీ దెబ్బతిన్నాయి. ఎందుకంటే అలా చేసి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేం మొత్తాన్ని కూల్చేస్తారు. ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి దానికి, యూదుల మీద ఎన్ని దాడులు జరిగాయి. అప్పుడు ఆధారాలు నశించి పోగా అయినప్పటికీ ఇప్పటికీ మనకి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. అప్పటికి చాలా దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు అసలు నశించకపోయినా ఇప్పుడు మనం నమ్మే ఆధారాలు మనకు ఉన్నాయంటే అప్పుడు ఇంకెన్ని ఉంటాయి. అవును. సో యేసు ప్రభు వారు భూమి మీద అసలు లేడు అనేవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడికి చరిత్ర తెలీదు అని దాని అర్థం. అప్పుడు మనం ఏం చేయాలంటే కూర్చోబెట్టి గంట సేపు చెప్పకూడదు. అప్పుడు ఏం చేయాలంటే అలా నమ్మట్లేదు కాబట్టి గంట సేపు కూర్చొని ఎందుకంటాడు ఫస్ట్ విన్నాడు కదా. ఏం చేయాలంటే బాబు నువ్వేం చేయాలంటే డబ్బులు దాచుకో, ఒక ఫ్లైట్ టికెట్ కొనుక్కో, టికెట్ బుక్ చేసి అక్కడికి వెళ్ళి ఆడికి వెళ్ళి మ్యూజియంలో వాళ్ళని అడుగు, బాబు మీ మ్యూజియంలో మీరు పెట్టారు కదా కరెక్టా కాదా అని మ్యూజియం వాళ్ళని అడుగు. అంత రిస్క్ చేయడం మళ్ళీ రిస్క్ చేసి చేయమనండి. అంటే మనం అలా అడిగాం అనుకోండి అప్పుడు వెళ్ళడం, ఎందుకంటే ఆల్రెడీ నమ్మట్లేదు. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత సుమారుగా ఒక 150 అంటే క్రీస్తు శకం 200 సంవత్సరం వరకు కూడా అనేక మంది ఆయన గురించి ప్రస్తావించారు. అన్నిటికీ ఉన్నాయి ఆధారాలు. యేసు ప్రభు పుట్టాడు అంటానికి ఉన్నాయి, ఆయన బతికాడు అంటానికి ఉన్నాయి, ఆయన బతికినప్పుడు ఆయన్ని చాలా మంది శిష్యులు వెంబడించారు అన్నట్టు ఉన్నాయి, పలానా రాజు పాలనలో ఆయన్ని సిలువేశారు అన్నట్టు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్లో మనకు ఒక సందర్భం ఉంటుంది, ఆయన వదిలేద్దాం అనుకుంటాడు యేసు ప్రభుని, కానీ జనాలందరూ వద్దనేసరికి, అంటే ఆయనకి అధికారం ఉంటుంది, నేను క్షమించవచ్చు పండగ పూటన అని చెప్పేసి అధికారం ఉంటుంది, అయినా కానీ జనాలు వద్దంటారు. అది కూడా వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ లో రాసుకున్నారు. మొత్తానికి చాలా ఎవిడెన్స్ అయితే ఉన్నాయి. ఎవరైతే యేసు ప్రభు భూమి మీద పుట్టలేదు అంటారో వాళ్ళకి చరిత్ర తెలియదు అని దాని అర్థం. అది తెలియకపోవటం వలన ఆయన పుట్టలేదు. మనం ఏం చేయాలంటే ఎవరైనా చరిత్ర తెలియదు అన్నప్పుడు ఓ గంట సేపు కూర్చొని ప్రసంగాలు చెప్పకూడదు, మాట్లాడకూడదు. డబ్బులు కూర్చుకొని వెళ్ళి ఆ మ్యూజియంకి వెళ్ళి నువ్వు చూసిరాపో, తెలిసిపోతుంది. అప్పుడు నీకు అదే బైబిల్ నీ చేతిలో ఉంది, నువ్వు నమ్మవు కదా, అక్కడికి వెళ్ళి చూసిరా యేసు ప్రభు అనే వ్యక్తి ఒక ఉన్నాడా లేదని మాట్లాడుకుందాం. తర్వాత నేను మిగతా డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మిగతా డిస్కషన్ అసలు నువ్వు లేడు అంటున్నావు కదా, ఆయన పుట్టలేదు అంటున్నావు కదా. పుట్టలేదంటే ఇప్పుడు ఇందులో మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి. 25ను పుట్టాడా లేదా అన్నది బైబిల్ చెప్పలేదు, కానీ పుట్టాడు అన్నది మాత్రం ఉన్నాడు, పుట్టాడు, బ్రతికాడు, సిలువ వేయబడ్డాడు. మామూలు చావు కాదు, మళ్ళీ అవును సిలువ వేశారు, సిలువ వేసిన తర్వాత చనిపోయాడు అని ఆ ప్రభుత్వం వాళ్ళు నిర్ధారించుకున్నారు. తర్వాత లెగిసి అందరికి కనబడి అందరితో అంటే చాలా మందికి సుమారుగా ఒక 500 మందికి యేసుప్రభు తిరిగి లేచి కనబడ్డారు అన్నట్టుగా మనకి ఆధారాలు కనబడి వాళ్ళందరూ మనసులు మారిస్తే అక్కడ నుండి క్రైస్తవ్యం అనేది పుంజుకుంది. ఓకే. అసలు యేసుప్రభు చనిపోయినప్పుడు శిష్యులందరూ చెదిరిపోతారు. చెదిరిపోయిన వాళ్ళందరికీ ఒక గొప్ప ఉత్సాహం వచ్చింది అంటే వాళ్ళు ఊరికి అబద్ధం అనుకుని వెళ్తే అవుతుందా? అది
ఒకవేళ అలా వెళ్ళినా సరే ఒక చోట ఆగిపోతారు. ఒక చోట ఆగిపోతాం. అబద్ధాన్ని బేస్ అయ్యి మనం వెళ్ళామంటే ఒక చోట ఆగిపోతాం. ఒక అబద్ధం కోసం నీ ప్రాణాన్ని నువ్వు అర్పించేస్తావా? ప్లస్ ఆయన చెప్పిన ప్రసంగాలు, ఆయన వాక్యం చెప్పిన అంటే ఆయన చెప్పిన మాటలు, కొండ మీద ప్రసంగం యేసుప్రభు చూస్తే అసలు ఆ తర్వాత వచ్చిన అందరికీ కూడా మోరల్గా ఆ కొండ మీద ప్రసంగమే యేసుప్రభుది నాంది. తర్వాత వచ్చిన ఎవరైనా గొప్ప మహానుభావుడు ఉన్నాడు అంటే ఆయన చెప్పిన మాటలు యేసుప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో నుండి తీసుకుని చెప్పినాయి. ఇంకా మొత్తం అక్కడి నుంచే కనెక్షన్ అలా అక్కడి నుంచే. అసలు పుస్తకం ఇప్పుడు ఇది బైబిల్ కాకుండా 100 పుస్తకాలు ఉంటున్నాయి మన దగ్గర. ఇవాళ ఏ మతం వాళ్ళకైనా పుస్తకాలు వస్తున్నాయి. అసలు పుస్తకం ప్రింట్ చేయాలన్న ఆలోచన వచ్చిందే యేసుప్రభు గురించి వేరే వాళ్ళకి చెప్పడానికి. అంటే ఆయన గురించి ప్రకటించాలన్న దాంట్లోంచి పుస్తకం సృష్టించాలన్న ఆలోచన వచ్చింది. ప్రింట్. అవును. మొదటి ప్రింట్ అయింది బైబిల్ అని మనందరికి తెలిసిన సందర్భం. తెలుసు. అంతేగా. అవును. ఆలోచన ఎక్కడదే? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇవాళ బుక్స్ 100 మంది రాస్తారు, 100 రకాలుగా రాస్తారు. వాటన్నింటికి మూలం యేసుప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం. అలా కాదు, దానికన్నా ముందే ఆయన చెప్పిన వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పారంటావా? నాకు అది చూపించే ఎవిడెన్స్ నేను వెళ్ళి చూస్తాను మ్యూజియంలో. కనిపించవు మనకి. కాబట్టి ఏది చెప్పినా సరే మూలాల్లో ఇంకెందుకు ఈవిడ ఉంది, మదర్ తెరీసా గారు ఉన్నారు. ఆమె చాలా గొప్పగా, ఇప్పుడు మదర్ తెరీసాని కానీ గాంధీ గారిని కానీ మనం చాలా గొప్పగా చూస్తాం అంటే మన దేశంలో. ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అంత గొప్పతనం అనేది మనం ముందుకెళ్ళి చూసినా సరే మళ్ళీ అక్కడ కూడా వాళ్ళకి బైబిలే మనకు కనపడుతున్నట్టుగా యేసుప్రభు చెప్పిన మాటల్లోంచి కొన్ని మాటలు వాళ్ళు తీసుకుని ఫాలో అయినందుకే ఇంత గొప్ప వాళ్ళు అయ్యారు అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే మత పిచ్చి పట్టిన వాళ్ళు ఆ వదిలేద్దాం. వాళ్ళతో మనం డిస్కషన్ పెట్టుకుంటే ఇప్పుడు ఇది అది ఎట్టే వెళ్తుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నకి మనం సమాధానాలు చెప్తా కూర్చోలేం. మన క్రైస్తవులు అడిగే ప్రశ్నలకు మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళు అసలు చెప్పేది ఏంటో ఫస్ట్. నేను అందుకే వాళ్ళకి చెప్పాలనుకోను, మీరు వెళ్ళి చూసుకురండి ఆడికెళ్ళి. అంతే. లేదంటే ఇప్పుడు చెప్పండి, తప్పుడు ఎవిడెన్స్ చూసుకుని రండి. మీరు ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే బాగా అంటే ప్రతిదీ ఇక్కడ ఉంది అక్కడ ఉంది వాట్సాప్ లో షేర్ చేస్తా ఉన్నారు. అవన్నీ నిజాల అబద్ధాలు కూడా తెలీదు. నిజాల అబద్ధాలు కూడా తెలీదు. ఏది పడితే చేస్తారు. లాజిక్లు ఉండవు అందులో. మళ్ళీ నాకు కొంతమంది ఫోన్ చేస్తుంటారు అనమాట. అంటే ఇప్పుడు వేరే దేవుళ్ళు ఉంటారు, హిందువులకి దానికి దేవుళ్ళు, పలానా రోజును పుట్టాడు అంటాడు. ఆధారం ఏంటంటే అదేదో వాట్సాప్ మెసేజ్ పంపిస్తాడు. ఆ వాట్సాప్ మెసేజ్ ఎవడో పంపించిందంటే ఇంకో వాట్సాప్ నుంచి వచ్చింది. దానికి ఆధారాలు ఉండవు మళ్ళీ. అదే వాట్సాప్ ఆధారం. వాట్సాప్ యూనివర్సిటీ అంతే. అదే అందుకే వాట్సాప్ యూనివర్సిటీ అని పెట్టినట్టున్నారు దానికి. అంటే ఇంకో వాట్సాప్ ఆధారం ఏ డాక్యుమెంట్ ప్రభుత్వాలు రాసినవి చరిత్ర పరిశీలిస్తే అక్కడ అది ఉండదు. కానీ యేసుప్రభు గురించి అలా కాదు. కాబట్టి ఆ మత పిచ్చి పట్టిన వాళ్ళు మనం పక్కన పెట్టేస్తే క్రైస్తవులు ఎవరో కూడా December 25నే యేసుప్రభు పుట్టాడు అని ఒకదాన్ని కట్టుబడి ఉంటారు. అందుకే చూడండి మన క్రైస్తవులు యూత్ క్రిస్మస్ చేస్తారు, సేమీ క్రిస్మస్ చేస్తారు, స్త్రీల క్రిస్మస్ చేస్తారు. డిసెంబర్ స్టార్ట్ అయిన దగ్గర నుండి డిసెంబర్ అయిపోయిన తర్వాత కూడా క్రిస్మస్ చేస్తూనే ఉంటారు. అవును. అంటే మన క్రైస్తవులకి దాని భావం తెలుసు. క్రిస్మస్ అనేది ఏదో ఒకరోజు సంబంధించింది కాదు, ఆ ఒకరోజు జరుపుకునేది కాదు అని సేవకులకు కానీ వీళ్ళందరికీ భావం తెలుసు. కాబట్టే అందరినీ సెమీ క్రిస్మస్లు జరుపుకుంటారు. అందరికీ యేసుప్రభు పుట్టాడనే మంచి వార్తని అందరికీ ప్రకటిస్తారు. సువార్త. అవును. సో ఏమంటారు, ఒక రోజు కట్టుబడింది క్రైస్తవం అయితే కాదు. అంటే అది అసలు నీకు ఎవరో చెప్పాల్సిన పనిలా. క్రైస్తవం చూస్తే నీకు అర్థమైపోద్ది. December 1 నుంచి మొదలు పెడతారా లేదా? అవును. అప్పటి నుంచి అన్ని దాన్ని సిద్ధపడతా ఉంటారు. ఆల్రెడీ మన సంఘస్థులు కూడా చేస్తారు ఒక చోట. అవును. సెమీ క్రిస్మస్. అదేంటి మరి 25 కదా క్రిస్మస్ అంటే? మాకు ప్రతిరోజు క్రిస్మస్. అంటే దాన్ని బట్టి అర్థం అవుతుంది అంటే ఆ రోజుకే సంబంధించింది కాదు ఇది. క్రైస్తవులకి ఈ జ్ఞానం ఉంది, మొదటి నుంచి ఉంది. ఈ మధ్య వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, క్రైస్తవ్యం గురించి తెలీదు, చరిత్ర గురించి తెలీదు, బైబిల్ గురించి తెలీదు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఇలాంటి డౌట్లన్నీ వస్తూ ఉంటాయి. కానీ మామూలుగా అయితే అలా ఏముండదు. క్రిస్మస్ 25వ రోజు అనే బైబిల్లో ఏం లేనంత మాత్రాన యేసుప్రభు పుట్టలేదని కాదు. ఆయన 25నే పుట్టుండొచ్చు, 24నే పుట్టుండొచ్చు, 23నే పుట్టుండొచ్చు. పుట్టాడు అనేది వాస్తవం. ఆ వారం ఆ మధ్యలోనే ఎప్పుడోకప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మన ముందున్న చరిత్రకారులు మనం పరిశీలించి చెప్పారు కాబట్టి. కానీ పుట్టాడు అన్నది వాస్తవం. మన కోసం దేవుడు భూమి మీదకి వచ్చాడు అన్నది వాస్తవం. అవన్నీ ఉన్నాయి కాబట్టి, బైబిల్లోనూ ఉన్నాయి, బయట ఉన్నాయి కాబట్టి అది మనం నమ్మదగ్గ సత్యం. ఏదో గుడ్డిగా నమ్మట్లా మన విశ్వాసాన్ని. మనం సత్యం మీద ఆధారపడి మన విశ్వాసం ఉంది. ఇవి ఇప్పుడు దీనికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు యేసుప్రభు ఆ రోజు పుట్టాడు అనే దానికి
ఇప్పుడు కొన్నిసార్లు పాత రోజుల్లో ఇప్పుడు నా చిన్నప్పుడుది ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇప్పుడు నా డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా నేను ఎప్పుడు పుట్టాడు అనేది లేదు. అవును, ఇప్పుడు అది లేదు కాబట్టి నేను పుట్టలేదండి కరెక్ట్ కాదు కదా. కొంతమందికి ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మన పక్కన జాకరియా నాన్న ఒక ఆయన ఉంటాడు అన్నమాట. ఆయన ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ గానీ వాళ్ళు ఎవరు రాయలే. అవును, ఆయన చదువు అంటే ఆ రోజుల్లో వాళ్ళకున్న చదువు పరిజ్ఞానం, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. ఆయనకి ఇప్పటికి 60 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి పింఛన్ రావట్లా. ఇప్పటికి ఆయన పింఛన్ కోసం నాన్న తంటాలు పడుతున్నాడు. ఎందుకంటే ఆయన పుట్టిన డేట్ ఉంటేనే రాయలేదు కాబట్టి. అవును, అలా యేసుప్రభు గురించి రాయలేదని కాదు, యేసుప్రభు గురించి వాళ్ళు రాశారు ఆ కాలంలో. పోను ఏమైందంటే మన హిస్టరీలో అది కొన్ని ఏంటంటే మరుగున పడ్డాయి. బైబిల్లో మనకు అది అవసరం లేదు కాబట్టి రాయలే. అంతే, కానీ పుట్టారు అనేది మన కోసం వచ్చాడు. ఆ భావం తెలుసు కాబట్టి క్రైస్తవులు ఏదో ఆ ఒక్క రోజుకే ప్రాధాన్యత ఎవరో సీజన్ డిసెంబర్ నెల మొత్తానికి ప్రాధాన్యం ఇస్తారు, దాన్ని ఒక గొప్ప అవకాశంగా వాడుకుంటారు. అలాగని మిగతా నెలలో వదిలేస్తారంటే మిగతా నెలలో కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటారు, ప్రార్థనలు పెడతా ఉంటారు. కాకపోతే యేసు దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చాడని గుర్తు తెచ్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. అవును, ఇప్పుడు స్వతంత్రం వచ్చింది భారతదేశానికి, వచ్చి 70 సంవత్సరాల పైన అయిపోతుంది. అవును, మరి ఇప్పటికి ఎందుకు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం మనం? అంతేగా. అంటే ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నాం? దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే అది రావటానికి వెనకాల జరిగినటువంటి పోరాటాలు, అనేక మంది త్యాగాలు, ఇవన్నీ అండ్ మన రాజ్యాంగానికి ఇవ్వాల్సిన గౌరవం, వీటన్నిటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఒక రోజు. అలాగే యేసుప్రభు వచ్చాడు, మన పాపాల కోసం చనిపోయాడు, ఇప్పుడు మన పాత్ర మిగిలింది. ఆయనంత మాత్రాన ఇప్పుడు క్రిస్మస్ జరుపుకోకూడదంగా. ఆయన వచ్చాడు దేవుడు భూమి మీదకి మనిషిగా అని జ్ఞాపకం చేసుకుని ఆనందపడడానికి, ఆ విషయాన్ని అనేక మందికి చెప్పడానికి క్రిస్మస్ అనేది ఒక మంచి అవకాశం. పాటల ద్వారా అవ్వచ్చు, మీటింగ్స్ ద్వారా అవ్వచ్చు, షార్ట్ ఫిలింలు అవ్వచ్చు, క్రిస్టియన్ సినిమాలు కూడా తీస్తుంటారు మన వాళ్ళు, ఏదైనా అవ్వచ్చు. మొత్తానికి ఆయన్ని ప్రకటిస్తున్నారు, ఒక మంచిని ప్రకటిస్తున్నారు. క్రిస్మస్ జరుపుకోవడం అనేది తప్పు కాదు, అది వాక్యానుసారమే. ఎలా జరుపుకోవాలనేది తర్వాత. ఓకే, మరొక ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు పుట్టేటటువంటి విధానం, ఆయన పుట్టుకకు సంబంధించి ఇప్పుడు జనరల్గా అందరూ ఒక ఫిజికల్ కనెక్షన్ ఉంటేనే పుడతారు, కానీ యేసుప్రభు ఆయన పుట్టుకలోనే ఆయన కన్యకకు పుట్టినట్టుగా మనకి కనబడతా ఉంది. అంటే దాన్ని ఎట్లా తీసుకోవాలి? కన్యక అసలు ఎలా అలా పుట్టడం ఏంటి? ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఎలా పాసిబుల్ అని ఈ కన్యక పుట్టాడు అనే ప్రశ్న కూడా మతోన్మాదులు లేవనెత్తింది. అంటే మనోళ్ళు అడుగుతున్నారు, మనోళ్ళు అడుగుతుంది కదా, క్రైస్తవులు అడుగుతున్న ప్రశ్న కదా. ఎందుకంటే క్రైస్తవులకు తెలుసు దేవుడికి ఏదైనా సాధ్యమే అని. ఓకే, అది దాన్ని నమ్ముతాం మనం. దేవుడు అంటేనే ఏదైనా సాధ్యం అని మీనింగ్. అవును, ఇది అసాధ్యం అంటే ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? అంతేగా. చనిపోయి తిరిగి లేచిన వాడికి, ప్రకృతిని గద్దించి ఆపిన వాడికి, నీళ్ల మీద నడిచిన వాడికి, చనిపోయిన వాడిని తిరిగి లేపిన వాడికి, ఆయన లెగడమే కాకుండా వేరే వాళ్ళని కూడా లేపాడు. దేవుడే మనిషిగా వచ్చినప్పుడు కన్యక రావడంలో ఇదే ఉంది. దేవుడు దీన్ని ఆలోచిస్తే అర్థమవుతుంది. అసలు కన్యకే పుట్టాడా అనేది క్రైస్తవులు అడుగుతున్న ప్రశ్న కాదు, మతోన్మాదులు అడుగుతున్న ప్రశ్న. ముందు వాళ్ళ గ్రంథాల్లో అలాంటివి వచ్చుడు ఉన్నాయి బాబు, మీరు ముందే చదువుకోండి అని చెప్పాలి. అంటే అక్కడ ప్రశ్నలు వాళ్ళకి అక్కడ రావాల్సినటువంటి ప్రశ్నలు ఇక్కడ తీసుకొచ్చి కానీ చేస్తున్నారు జనరల్ గా. అంటే ముందు వాళ్ళ గ్రంథాల్లో ఎన్నెన్ని మహత్కార్యాలు ఉన్నాయో ఏమంటారు, మనం చదువుకొని కూడా చదువుకోలేము అలాంటివి. అవునవును, అక్కడ ఏదో అద్భుతాలు జరిగినట్టుగా వింత వింత వింతైన కార్యక్రమాలు చెప్తారు, అవి జరిగాయి అంటారు. ఇక్కడ కూర్చొని మాత్రం అలా ఎలా సాధ్యం అవుతుంది అని ప్రశ్న. వాళ్ళ గ్రంథాలు చదువుకోమని చెప్పండి. బైబిల్ దగ్గరికి వచ్చి ఇలాంటి ప్రశ్నలు అడిగితే మాత్రం మీ దేవుడు అసాధ్యుడేమో అన్నిటికీ, అదే మీ దేవుడు అన్ని చేయలేడేమో, మా దేవుడు అన్ని చేయగలడు, మా దేవుడికి అన్ని సాధ్యమే, కన్నెక్కి పుట్టడం కూడా సాధ్యమే. ఓకే, అందులో దేవుడికి అసాధ్యమైనది ఏముంటది? ఇంకా చెప్పాలంటే యోసేపు మరియా నిజంగా ఏమంటారు కన్యకేనా అని యోసేపు గారికి అనుమానం రాల. భర్త పక్కనే ఉండి చూసిన ఆయనకు అనుమానం రాల. నీతిమంతుడై ఉండి ఆమెను విడనాడని ఉద్దేశించిన అని ఉంటది. ఏదో జరుగు ఉంటది, ఏమి ఎందుకు తప్పు చేస్తుంది? ఇప్పుడు ఆ కాలంలో మీకు తెలుసో తెలీదో ఇజ్రాయేలీల యొక్క చట్టాలు ఎలా ఉండే అంటే, భార్య వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. అవునా, నేమో ఉంది, పాత ఉంది. అలాంటిది ఆయన ఏమంటారు సైలెంట్గా ఉన్నాడు, సైలెంట్గా వదిలేద్దాం అనుకున్నాడు అంటే దాని ఉద్దేశం మీరు ఒకసారి ఆలోచించండి, ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి మరియ మీద. అవును, అదొక్కటే కాదు, సర్లే ఆయన నమ్మితే మనం నమ్మాలా అంటానికి కూడా లేదు. ఎందుకంటే
ఆయనకి దేవదూత కనబడింది, మరియకి దేవదూత కనబడింది. వాళ్ళిద్దరికే కాదు, ఇప్పుడు వాళ్ళ బంధువు, ఇప్పుడు ఎలిజబెత్ అనే ఆవిడ వీళ్ళ బంధువేగా, ఎవరో బాప్తిసం ఇచ్చే ఆవిడకి కూడా దేవదూత కనబడిందిగా. వాళ్ళ ఆయనకు కూడా జకరియా గారు, ఆయన యాజకుడేగా, ఆయనకు కూడా దేవదూత కనబడిందిగా. ఆయన నమ్మకపోతే ఈ విషయాన్ని వీళ్ళందరూ నమ్మారు, ఎందుకంటే వీళ్ళు భక్తులు కాబట్టి. ఆయన భక్తుడే అయినప్పటికీ కొంచెం అపనమ్మకంతో ఉన్నాడు, నమ్మలేకపోయేసరికి అప్పటికప్పుడు ఆయన మాట పడిపోద్ది. మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఆ మాట, బాప్తిసం ఇచ్చే యోహాను పుట్టిన తర్వాత మాట వస్తుంది, అప్పుడు దాకా మాట రాదు. అంటే అది కూడా ఏంటంటే ఒక నమ్మకం, ఆయన నమ్మలేదు కాబట్టి దానికి సూచనగా. కరెక్ట్. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎన్ని జరిగే చూడండి, కన్నెక్కి పుట్టాడు ఆయన. ఆ విషయాన్ని దేవదూతలు అందరికి, ఒకళ్ళకి కాదు, ఏదో ఒకళ్ళకి వస్తే కళ అనుకోవచ్చు, మరి ఒకరికి వస్తే కళ అనుకోవచ్చు. మరీకి వచ్చింది, యోసేపుకి వచ్చింది, ఎలిజబెత్కి వచ్చింది, జకరియా గారికి వచ్చింది. అది నమ్మకపోతే ఆయన మోగడైపోయాడు, మళ్ళీ మాట్లాడాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, ఆ నక్షత్రం ఇప్పుడు దాకా ఎవరు చూడాల, ఆయన పుట్టినప్పుడు వచ్చింది నక్షత్రం. మళ్ళీ దేవదూత వాళ్ళ వరకు వాళ్ళ ఫ్యామిలీలోనే కనబడిందా? పోనీ వాళ్ళ నలుగురు ఏదో కుమ్మక్క అయిపోయి చెప్పారంటానికి. గొర్రెల కాపర్లకి, సంబంధం లేని గొర్రెల కాపర్లకి కనపడింది, సంబంధం లేని జ్ఞానులకు కనపడింది. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఆ టైంలో కనబడి గొర్రెల కాపర్లకి వాళ్ళందరికి కూడా ఇదిగో రక్షకుడు మీకోసం పుట్టినాడని సాక్ష్యం ఇచ్చాయి దేవదూతలు. అవునా కదా? అసలు ఆ టైంలో అంత ఏమంటారు, కొంచెం కూడా అపనమ్మకం కలగడానికి ఛాన్స్ లేకుండా దేవుడు ఆయన పుట్టుక అనేది ప్రతి దాన్ని కూడా ఆయన ఎవిడెన్స్ గా పుట్టాడు. సో ఆయన కన్నెక్కి పుడతాడా లేదా అనేది ఇక్కడ అన్యులు తీసుకొచ్చిన ప్రశ్న. కానీ క్రైస్తవులకి అయితే దేవుడు అన్ని చేయగలరని నమ్మకం. దేవుడు కాబట్టే కన్నెక్కి పుట్టాడు. నేను ఆల్రెడీ చాలా దేవునికి ఏదైనా సాధ్యం, అది పెద్ద విషయం కదా ఆయనకి. ఇంకో చోట కూడా ఉంటది కదా, వాళ్ళ దేవుడికి సాధ్యం కాదు. ఎవరైతే ప్రశ్నలు అడుగుతున్నారో వాళ్ళు ఏదైతే, ఇప్పుడు దేవుళ్ళు ఇంకో మంది ఉన్నారని కాదు నా ఉద్దేశం, ఒకడే దేవుడు ఉన్నాడు, బట్ లేని వాళ్ళని కూడా ఉన్నారు అనుకుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి చెప్తున్నా, మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి సాధ్యం కాదేమో. నిజంగా ఉన్న దేవుడికి అయితే ప్రతిదీ సాధ్యమే. ఇంకోటి కూడా చెప్పాను నేను, దేవుడు అయితే కన్నెక్కే పుట్టాలి కంపల్సరీగా. మనిషిగా పుట్టితే దేవుడు ఎలా అవుతాడు? ఆదాంలో ఉన్నాడు అవుతాడు కదా మనిషిగా పుట్టితే. మీరు నేను పుట్టామంటే మన తాతలో మొదటి మనిషి ఎవరైతే ఉన్నాడో ఆయన నుంచి వచ్చాం మనం. అంటాడు కదా, యావత్ భూమి మీద కాపురం ఉంటూ ప్రతి జాతి మనిషి ఒకే మనిషి నుంచి వచ్చాం, ఒకే మనిషి నుండి ప్రతి ఒక్కరు వచ్చారు. అవును. ఇప్పుడు దేవుడు కూడా ఆ మనిషి నుండే వస్తే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఒకవేళ ఈయన ఒక మనిషి అవుతాడు అప్పుడు, ఆ ప్రాసెస్ లో తీసుకుంటే ఈయన కూడా అందరిలాగా మనలాగా పుడితే ఆయన మనిషి అవుతాడు. అవును. దేవుడు కాబట్టే కన్నెక్కి పుట్టాడు. అక్కడ ఒక అద్భుతంగా మనకి కనబడతా ఉంది. ఇంకో చోట కూడా ఇంకో మాట కూడా అంటాడు కదా, రాళ్ళ వలన కూడా నేను పిల్లల్ని పుట్టించగలను అంటాడు ఒక చోట. అసలు దేవుడికి అసాధ్యమైంది అంటే ఒక ఎవిడెన్స్ కింద ఇప్పుడు మీరు చెప్పిన దానికి, ఆ దేవుడికి ఏదైనా సాధ్యం అనే దానికి దేవుడే స్వయాన అక్కడ రాయించినటువంటి మాట, రాళ్ల వలన కూడా పిల్లల్ని పుట్టింపగలడు అంటే నేను ఇది ఎలాగైనా తీసుకురాగలను అనేది. ఎవరైతే దేవుడి మీద నమ్మకం లేక అన్యులు ఉంటారో వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలే, కానీ క్రైస్తవులకి ఎలాంటి ప్రశ్నలు. ఓకే, ఈ ప్రశ్న క్లారిటీ. మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు అనేటటువంటి ఆయన లోకంలో ఉన్నటువంటి అనేక మందిని, పాపపు జీవితాలని జీవిస్తున్నటువంటి వాళ్ళు రక్షించడానికి వచ్చినటువంటి ఒక గొప్ప రాజుగా మనకి బైబిల్ చెప్తా ఉంది. అయితే అంత గొప్ప వ్యక్తి అయినటువంటి వ్యక్తి పశువుల పాకలో పుట్టడం ఏంటి? అసలు పశువు పాకలోనే పుట్టాడా? పశువుల పాకలోనే ఆయన పుట్టాడా? కొంతమంది క్రైస్తవుల్లో ఈ తేడా ఉందండి. 90% మంది పశువుల పాకలోనే పుట్టాడు అంటారు. కొంతమంది ఏంటంటే పశువుల పాకలో పుట్టలేదు, పశువుల తొట్టులో పెట్టారంతే అంటారు. ఇది ఎలాంటిదంటే, మన వచనం చదువుకుందాం, మనకి ఇంకా నీట్గా అర్థమవుతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. అంటే పశువుల తొట్టులో అయితే పెట్టారు, పశువుల పాకలోనే పుట్టాడా లేదా అనేదానికి కొంతమంది ఏమంటారంటే ఆయన సత్రం ఎక్కడైనా పుట్టుండొచ్చు, అంటే ఇక్కడ లేదు, ఇక్కడ పలానా చోట పుట్టాడనేది ఇక్కడ లేదు, ఇందాక లాంటిది. కాకపోతే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాంటిదంటే, అది నేను హాస్పిటల్లో బెడ్ మీద పుట్టాను అంటాం వేరు, హాస్పిటల్లో పుట్టాను అంటాం వేరు కదా. ఆ దగ్గరలోనే పుట్టారని కదా అంతే. కొంతమంది ఏమంటారంటే యేసుప్రభు వారు ఎక్కడైనా పుట్టుండొచ్చు, పుట్టిన తర్వాత మరియా గారు, యోసేపు గారు, మరియా గారు స్థలం కోసం వెతికారు, ఎక్కడ స్థలం దొరకపోయేసరికి పశువుల తొట్టులో ఉండబెట్టారు అంటారు కొంతమంది. మోస్ట్ ప్రాబబ్లీ ఏమై ఉంటదంటే, బట్ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు ముందు నుంచే, ఇప్పుడు గర్భంగా ఉన్నప్పుడు
ఏమంటారు, ఎప్పుడైతే ఆ నీరు అనేది కొంచెం లీక్ అవుతుందో, ఉమ్మ నీరు అంటారు కదా, ఉమ్మ నీరు ఎప్పుడైతే కొంచెం లీక్ అవుతా ఉంటుందో అప్పుడు తెలిసిపోతా ఉంటది మనకి. అప్పటికి వీళ్ళు ఎదుగుతా ఉన్నారు స్థలం కోసం. అందులోనూ అదేంటంటే జనాభా లెక్కలు రాయించుకునే టైం అయ్యేసరికి ఆల్రెడీ ఉన్న ప్లేస్లన్నీ జనాలతో ఫుల్ అయిపోయినాయి. ఓకే, అంటే ఎక్కడెక్కడో ఫుల్ అయిపోయింది, ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్నటువంటి వారందరూ ఆ జనాభా అందువల్ల అసలు ఖాళీ దొరకల. రోడ్ల మీద కూడా పొడుగుని ఉండి ఉంటారు నాకు తెలిసి చాలా మంది. సో ఇంకా ఫైనల్ గా ఎక్కడ ప్లేస్ లేకపోయేసరికి పశువులు ఉండే ప్లేస్ లో ఎవరో ఒకరు చోటిచ్చుంటారు. పశువులు ఉండే ప్లేస్ ఏమంటాం మనం? పశువుల పాక అంటాం. అది పశువులు ఉండే, అదే పాక అవ్వచ్చు, షెడ్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఇల్లు అయినా అవ్వచ్చు. కొంతమంది పాతకాలంలో ఇజ్రాయేల్కి సాంప్రదాయం ఏంటంటే ఇంట్లోనే కొంత ప్లేస్ ని పశువులకు ఉంచేసేవాళ్ళు. అవును, కరెక్ట్. ఇప్పటికి మనం చాలా పల్లెటూరులో ఇజ్రాయేలీల సాంప్రదాయం అది. ఇక పశువుల పాకాన్ని సెపరేట్ ఇల్లే కదా, ఇంట్లోనే ఒక ప్లేస్ అది. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇల్లు ఉంటది, ఇంట్లోనే ఇదిగో పక్కన ఇంకో గది ఉంటది, లేదంటే బయట కొట్టాము, లేదంటే ఒక వరండా లాంటి ఉంటది, అక్కడ పశువులు ఇట్లా ఇవన్నీ పెట్టుకుని ఉంటారు కూడా. అలాగా ఇజ్రాయేలీల సాంప్రదాయాన్ని బట్టి కూడా ఇంట్లోనే ఒక పక్కన ఉండేది కూడా ఉంటాయి. సో ఆ దగ్గరలో ఆ పశువుల తొట్టి ఎక్కడైతే ఉందో దానికి దగ్గరలో పుట్టారు. అది పశువుల పాక అయి ఉండొచ్చు, ఇల్లు అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. పుట్టిన వెంటనే పడుకోబెడతారు కదా ఎవరైనా, అంతేగా. అందువల్ల పుట్టిన వెంటనే పశువుల తొట్టిలో పడుకోబెట్టారు అనేది అంటే పడుకోబెట్టింది రాయబడింది తప్ప ఎక్కడ పుట్టాడు అనేది, పాకలోనే పుట్టాడు అనేది మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే అనుకోవచ్చా అక్కడ పుట్టి ఉండొచ్చు, అక్కడే పుట్టాడని అనుకోవచ్చు. ఎందుకంటే పుట్టిన తర్వాత ఎవరైనా కానీ బిడ్డను తీసుకుని ఎక్కువ దూరం వెళ్ళాలి అనుకోరు. ఇది కూడా కొంచెం ఆలోచిస్తే అర్థం, జనరల్ గా అంతే కదా. అప్పుడు పుట్టిన వెంటనే ఎక్కడికో వెళ్ళలేం కదా, తీసుకెళ్లారు కదా. అసలు జనరల్ గా హాస్పిటల్ పుట్టినా సరే వెంటనే ఇచ్చి పంపించారు కదా, అక్కడ 4 రోజులు ఒక 5 రోజులు ఉంచుకొని పంపిస్తారు. అసలు పొత్తి గుడ్డలతో చుట్టారు, పశువుల తొట్టెలో పరుండబెట్టారు అని రాయడానికి గల బైబిల్లో ఎప్పుడైనా కానీ ఒక మాట రాశారు అంటే అందులో మనం చాలా తీసుకోవడానికి ఉంది అని దాని అర్థం. ఓకే, అసలు ఇక్కడ రాశారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే ఏదైతే బలి అర్పిస్తామో దేవుడికి, ఆ గొర్రె పిల్ల మొదటి గొర్రె పిల్ల అయి ఉండాలి. అది పుట్టిన వెంటనే దాన్ని ప్రత్యేక పరిచి సపరేట్ గా ఇది దాన్ని సెపరేట్ చేసి బలి కోసం అన్నట్టు దాన్ని పొత్తి గుడ్డలతో చుట్టి పెడతారు అనమాట. ఆ గుడ్డలు ఉంచుతారు దాన్ని బలిచ్చేంత వరకు. ఆ ఇజ్రాయేలీల హిస్టరీ సాంప్రదాయాల్లో అర్థమవుతుంది. దానికి ప్యారలల్ ఈయన మన కొరకు బలి అవడానికి వచ్చిన గొర్రె పిల్ల అని మనకు అర్థం అవడానికి అదొక ప్యారలల్ అన్నమాట, ఒక సాదృశ్యం లాంటి అనుకోవచ్చు. అందువల్ల ఆయన గొర్రెలకు ఆ పశువులు ఉండే ప్లేస్ లో పుట్టడం, ఏదైతే మొదటి గొర్రె పిల్లని పెడతామో ఆ దొట్టులోనే ఆయన్ని పడుకోబెట్టడం, ఆ పొత్తి గుడ్డలతో ఆయన చుట్టడం, గొర్రెల కాపర్లే వచ్చి దాన్ని చూడడం. అంటే కనెక్షన్స్ అన్ని చూడండి ఎలా ఉన్నాయి. ఎందుకంటే గొర్రెల కాపర్కి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఇజ్రాయేలీలు, వాళ్ళు మొదటి గొర్రె పిల్లని ఏం లోపం ఉందా లేదా అని చూసి పుట్టగానే చెక్ చేస్తారు, ప్రతిదీ కూడా దాన్ని చెక్ చేసి పొత్తి గుడ్డలతో చుట్టి పెడతారు అన్నమాట. దేవుడి కోసం ప్రత్యేకపరుస్తారు దాన్ని. అవును, దానికి ప్యారలల్ అదంతా. అసలు ఫస్ట్ గొర్రెల కాపర్లు కనపడ్డారంటానికి, తొట్టిలో పడుకోబెట్టారంటానికి, పశువుల పాక అంటానికి కనెక్షన్ ఏంటంటే ఆయన మన కొరకు బలవడానికి వచ్చిన గొర్రె పిల్ల అనేలాగా దేవుడు ఒక సాదృశ్యంగా చూపించాలనుకున్నాడు. కాబట్టి ఆయన పశువుల పాకలో పెట్టడం అనేది జరిగింది. సో అసలు ప్రశ్నే కాదు అది పశువుల పాకలో పుట్టాడా లేదా అనేది. ఎందుకంటే పశువులు తొట్టిలో పెట్టారు అంటే దగ్గరలో, అది ఇల్లు అవ్వచ్చు, సత్రం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ దగ్గరలోనే పుట్టాడు. ఆ పశువుల తొట్టు ఎక్కడైతే ఉందో ఆ దగ్గరలోనే. దాన్ని ఏమంటారు, ఆటోమేటిక్ గా పశువులు ఉండే ప్లేస్ పశువుల పాక అంటారు. అక్కడ పుట్టాడు అని అనుకోవడంలో తప్పులేదు. ఓకే ఓకే, మరొక ప్రశ్న. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టినప్పుడు తూర్పు దేశము జ్ఞానులు తూర్పు దేశమును మేము ఆయన నక్షత్రమును చూసి అని చెప్పి అక్కడ రాయబడింది. అంటే ఇప్పుడు మొదటగా అందులో 2 క్వశ్చన్లు. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరో ఫస్ట్ది, ఆ నక్షత్రం వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేశారు ఆయనదేనని, అది యేసుక్రీస్తుదే అని వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేయగలిగారు, వాళ్ళకి ఎలా తెలుసు? ఇప్పుడు ఆ తూర్పు దేశపు జ్ఞానులు కరెక్ట్గా ఏ దేశం ఎవరు అనేది మనకు, అంటే దేశం కాకపోయినా ఎవరై ఉండొచ్చు, వాళ్ళు ఖచ్చితంగా ఇజ్రాయేలీలు కాకుండా అన్యులు. ఎందుకంటే ఇజ్రాయేలీల దేశంలో మనం ఉండి తూర్పు దేశం నుండి వచ్చారు అంటున్నాము అంటే వేరే దేశం అని కదా.
ఇప్పుడు భారతదేశం అనేది ఉన్నప్పుడు మనకి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర దిక్కులు ఉంటాయి. తూర్పు వైపు కొన్ని దేశాలు ఉంటాయి, ఫిలిప్పీన్స్ ఏమంటారు, మలేషియా ఇలాంటివన్నీ ఉంటాయి. మళ్ళీ పడమర వైపు కొన్ని దేశాలు ఉంటాయి, ఉత్తరం వైపు కొన్ని దేశాలు ఉంటాయి, దక్షిణ వైపు దేశాలు ఉంటాయి. అలా ఇజ్రాయెల్ ఏదైతే యెరూషలేము ఉందో దానికి తూర్పు దేశాలు అంటే మనం ఒక రకంగా మన భారతదేశంలో దాని తూర్పులోనే ఉంది. మన భారతదేశం దాకా ఇజ్రాయెల్ అప్పట్లో వ్యాపించలేదు కాబట్టి బబులోను అనుకోవచ్చు. ఈ దేశాల నుండి జ్ఞానులు అని ఎందుకు రాయబడింది అంటే వాళ్ళు ఒక రకంగా ఆస్ట్రోనామర్స్. అంటే ఇప్పుడు పాత కాలంలో ఏంటంటే శాస్త్రవేత్తల్ని జ్ఞానులు అని పిలిచేవాళ్ళు. ఇవాళ మనం సైంటిస్టులు అని పిలుస్తున్నాం. ఇప్పుడంటే మనం టెలిస్కోప్లు వేసుకుని శాటిలైట్లు వేసుకుని వెళ్ళి చూస్తున్నాం, కానీ ఆ కాలంలోనే వాళ్ళు ఈ నక్షత్రం ఇక్కడదే, ఇది ఎలా ఉంటది, ఇలా ఉండి ఇలా వస్తుంది, పలానా రోజున సూర్యగ్రహణం జరుగుతుంది, పలానా రోజున చంద్రగ్రహణం జరుగుతుంది. ఇప్పుడు సముద్రంలోకి ఎవరైనా పడవేసుకెళ్లారు అనుకోండి, నక్షత్రాలను బట్టి దారి కనుక్కొని వచ్చేవాళ్ళు అండి. ఇవాళ మనకి GPS లో ఉన్నాయి కానీ ఆ కాలంలో మరి వాళ్ళందరికీ ఈ నక్షత్రం ఇలాగే ఇవన్నీ చెప్పింది ఎవరో? ఈ శాస్త్రవేత్తలే. ఇవాళ మన కాలంలో మాట్లాడుకుంటే శాస్త్రవేత్తలు, ఆ కాలంలో జ్ఞానులు అనేవాళ్ళు. అంటే వీళ్ళకి స్పేస్, ఈ అంతరిక్షం గురించి బాగా అవగాహన ఉంది. కేవలం అంతరిక్షం గురించి అనే కాదు, భూమి మీద మొక్కలు, ఇప్పుడు మనం డాక్టర్లు, ఇంజనీర్లు అని సెపరేట్ గా చేసాం, కానీ ఆ కాలంలో అందరు జ్ఞానులు. ఎవరికైతే ఇన్ఫో ఎక్కువ తెలుసో వాళ్ళు జ్ఞానులు. అంటే ఏదైనా ఒక దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలిసినటువంటి వాళ్ళని జ్ఞానులు అనొచ్చు. అది ఏదైనా అవ్వచ్చు, జ్ఞానులు. అది భూమికి సంబంధించిన సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. ఇప్పుడు ఎలాగో ఆ రోజుల్లో, కాబట్టి ఇప్పుడు డిజిటల్ గా చాలా మనకి డేటా ఉంది. ఆ రోజుల్లో డిజిటల్ గా అనేది లేదు. కరెక్ట్. ఏదైతే యెరూషలేముకి తూర్పు వైపు దేశాలు ఉన్నాయో వాటిలో ఒక దేశం మనం బబులోన్ అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంటే, మన ఇండియాని తీసుకుందాం అనుకోండి. ఇండియాలో హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు కలిసి ఉంటారు. కలిసి ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుంది, ఒకళ్ళ విశ్వాసాలు ఒకళ్ళకి తెలుస్తాయి. అవును, ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఈ పండుగ రాగానే ఇప్పుడు చాలా మంది అడుగుతా ఉంటారు, ఇది క్రైస్తవుల పండుగ అంటారు, ఇది హిందువుల పండుగ అంటారు. రోజు అమావాస్య వస్తుంది, పలానా రోజు పౌర్ణమి వస్తుంది, పలానా నెలవంక వచ్చినప్పుడే వీళ్ళకి రంజాన్ అవుతుంది అని మనకు కొన్ని విశ్వాస సంబంధంగా కొన్ని తెలుస్తాయి. అంటే వాళ్ళ ఆచారాలు, ఇజ్రాయేలీలు అప్పట్లో చెరలోకి వెళ్ళారు. ఏమంటారు, బబులోన్ అవ్వచ్చు, అటు ఇటు కొన్ని చెరలోకి పట్టబడ్డారు. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్ గా వీళ్ళ విశ్వాసాలు వాళ్ళకి, వాళ్ళ విశ్వాసాలు వీళ్ళకి తెలుస్తాయి. ఇజ్రాయెల్ నమ్మకం ఏంటంటే మెస్సయ్య పుట్టినప్పుడు నక్షత్రం పుడుతుంది అని పాత నిబంధనలో ఉంటుంది మనకు అన్నమాట. సంఖ్యాకాండం 24వ అధ్యాయంలో ఉంటుంది. దావీదు రాజు మీ కొరకు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక చుక్క పుడుతుంది అని, ఒక నక్షత్రం పుడుతుంది అని ఉంటుంది. అంటే ఏంటి, మెస్సయ్య ఎప్పుడైతే వస్తాడో అప్పుడు ఆకాశంలో కొత్త నక్షత్రం పుడుతుంది అనే ఆ ప్రవచనం అనేది ఏదైతే ఉందో దాని గురించి ఆటోమేటిక్ గా అందరికి తెలుస్తుంది కదా. అంటే అంతకు ముందు ఆల్రెడీ ఉన్న నక్షత్రాలు కాకుండా ఒక నక్షత్రం పుడుతుంది అంటే ఆయన పుట్టుకని సూచించేది ఒక నక్షత్రం ఆ టైంలోనే పుడుతుంది అనేది ఒక ప్రవచనం అనేది ఉంది. అది ఓకే. ఇక్కడ నక్షత్రాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే, నక్షత్రం అనగానే ఇప్పుడు మనకు తెలిసింది భూమి కంటే చాలా రెట్లు పెద్దది నక్షత్రం ఉంటుంది అనేది తెలుసు. అసలు అంటే అలాంటిదే అది. ఇప్పుడు మనం చూస్తున్న నక్షత్రాలకి యేసుప్రభు నక్షత్రానికి చాలా తేడా ఉంది. అది వేరు. ఎందుకంటే ఇప్పుడున్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రులు, వీటన్నింటి పని ఏంటంటే భూమికి పలానా టైంలో వెలుతురు ఇవ్వాలి, పలానా టైంలో రాత్రి ఇవ్వాలి, నైట్ చుక్కలు, ఇటు అంటే భూమికి సంబంధించిన ఫస్ట్ నుంచి ఉండేటివి. భూమికి సంబంధించి యేసు ప్రభు వారి పుట్టుక సమయంలో వచ్చిన నక్షత్రం అనేది ఆయన పుట్టుకను తెలిపే నక్షత్రం. అది వీటికి అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతా వెళ్తా ఉంటాడు. కానీ ఆ నక్షత్రం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మనం గనక నైట్ పూట 6ంటికి చంద్రుడు అక్కడ ఉంటాడు, 12ంటికి ఎక్కడ ఉంటాడు, 3ంటికి అక్కడ వెళ్తాడు. అంటే చంద్రుడు తిరుగుతా మన ఇల్లు ఎక్కడే ఉంటది. కానీ ఆయన నక్షత్రం అలాంటిది కాదు. ఆయన ఎక్కడున్నాడో అక్కడ నక్షత్రం చూపిస్తా ఉండాలి, ఎప్పుడు అక్కడే ఉండాలి. ఓకే. అంటే ఏంటి, ఆ నక్షత్రం అనేది ఇంకా ఎప్పుడు ఆయన ఎక్కడున్నాడో దాన్ని సూచించేలాగా, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళేలాగా ఆ నక్షత్రం ఆయన్ని సెంటర్ చేసుకుని ఉంటది. అంటే ఆయన పుట్టుక అనేది అందరికి తెలిసేంత వరకు ఆ నక్షత్రం ఆయన చూపించే నక్షత్రం అది. అంతేగాని ఏమంటారు, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, మిగిలిన నక్షత్రాలతో దాన్ని పోల్చకూడదు మనం. అసలు అలాంటి నక్షత్రం కొద్ది వచ్చేసరికి ఆశ్చర్యపడిపోయి, ఇదేంటి అసలు ప్రపంచంలో ఎప్పుడు లేని ఒకటి ఎంత వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ జ్ఞానులు కదా, అలాగైతే పరిశోధన చేసేవాళ్ళు కదా, ఇదేంటి ఇది కొత్తది వచ్చింది, దీని ఉద్దేశం ఏంటి. ఖచ్చితంగా మన విశ్వాసాల ప్రకారంగా అంటే ఇజ్రాయెల్ సంబంధించింది అయి ఉండొచ్చు అని వాళ్ళు ఆ ఉద్దేశంతోనే కనుక్కోవడానికి అదే దేశం వచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన పగలో, సో రాత్రి ఖచ్చితంగా చంద్రుడు ఎక్కడ ఉంటాడు, అమెరికా అటు సైడ్ ఉంటాడు. అక్కడ ఉన్నాడు అని ఆ దేశం గురించి తెలుసుకోవడం ఈజీ. కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడని తెలుసుకోవడం చాలా కష్టం.
అది కష్టం. అంటే అది అక్కడికి వెళ్తే అది డిస్టెన్స్ అనేది ఉంటది కాబట్టి పర్టికులర్ గా యోదయ దేశం ఆ ప్రాంతం అనేది అయితే ఐడియా ఉంది, అందుకని డైరెక్ట్ గా అక్కడికి వచ్చారు. అందుకే వాళ్ళు అడగటం కూడా చూసారు చూడండి, అక్కడికి వచ్చి ఇక్కడ నుండి అడుగుతారు వాళ్ళు. ఇక్కడ నుండి కరెక్ట్ గా హౌస్ లొకేట్ చేయడం అంటే చాలా టైం పట్టే పని. అందుకని రాజు దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ఫస్ట్ రాజుకు తెలిసేమో, ఎందుకంటే మనం ఎక్కడి నుంచో వచ్చాము, మనకు వాళ్ళ ద్వారా తెలిసింది. ఇక్కడ వీళ్ళందరూ ఉండేది యూదులే కదా, అంటే ఏరియా చూపించింది కానీ పర్టికులర్ గా ఎక్కడున్నాడు ఆయన పశువుల పాకలు అనేది అందరూ ఉండేది యూదులే కదా. అందుకని వీళ్ళకి ఇంకా బాగా తెలిసి ఉంటుందని వచ్చి యోదయ రాజుని అడిగారు. కానీ అక్కడ ఉంది యోదయ రాజు కాదుగా, కాదు ఆ రోమరాజు. ఆయనకి అసలే కోపము, నాకన్నా ఇంకో రాజు వచ్చేస్తున్నాడు అని ఆయన అడిగేసరికి ఇదైంది. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ఆయన అడిగిన అడగపోయినా మళ్ళీ వీళ్ళు ఎత్తుక్కున్నారు. స్లోగా ఆయన కనిపెట్టారు. ఇప్పుడు ఆయన పుట్టినప్పుడే వెంటనే జ్ఞానులు చూసినట్టు మనకు కనపడదు బైబిల్లో. అవును, ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు చూసారని మనకు కనపడదు. ఫస్ట్ గొర్రెల కాపర్లు చూసిన కాలానికి జ్ఞానం చూసినట్టుగా మనకు కనపడదు. జ్ఞానులు చూసే టైంకి వాళ్ళు అసలు పశువుల బాగలో ఉన్నారని కూడా బైబిల్లో కనపడదు. జ్ఞానులు చూసే టైంకి వాళ్ళు ఇంట్లో ఉన్నారంట. మత్తయి సువార్తలో మనం కనుక చదివినట్లయితే అవును అక్కడ రాయబడి ఉంటది ఆ ఇంటికి వచ్చి అని చెప్పి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందపడుతులే, అంటే ఏంటి, దొరికేసింది ఇల్లు, ఇంకా ఇదే అని ఫిక్స్ అయిపోయి ఇంటిలోనికి వచ్చి, పశువులు పక్క కాదు అంటే ఇల్లు, అంటే చాలా టైం ఆ కాలాన్ని బట్టి కూడా హేరోదు శిష్యుల 2 సంవత్సరాల లోపల రాయబడి ఉంటుంది పిల్లలందరినీ వధిస్తాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే సుమారుగా 1 సంవత్సరంన్నర ఆ టైంలో జ్ఞానులు వెళ్లి యేసు ప్రభు వారిని చూసినట్టుగా, ఆ శిశువు ముందు సాగిలబడినట్టుగా మనకు కనబడుతుంది. గొర్రెల కాపర్లు ఏంటంటే పుట్టిన వెంటనే చూశారు, అంటే తార ఒకరోజు కనబడి మాయమైపోవాలి. అంటే ఇప్పుడు అంటే ఇక్కడ అక్కడ 2 సంవత్సరాల గ్యాప్ ఉందని ఉంది, 2 సంవత్సరాల లోపు అని రాయబడింది. అంటే ఆ నక్షత్రం యేసుక్రీస్తు పుట్టినప్పుడు అలా కనబడింది, అప్పుడు దాకా ఉంది. అంటే వాళ్ళు కనబడినప్పుడు వాళ్ళు బయలుదేరి ఉంటారా లేదా? కనబడినప్పుడు బయలుదేరి ఉంటారు. అంటే వాళ్ళు రావడానికి అంత టైం పట్టింది, మాక్సిమం చాలా టైం పట్టింది. అంటే నా ఉద్దేశం యేసుప్రభు వారు పుట్టారు, ఆయన పుట్టినప్పుడు వెంటనే గొర్రెల కాపర్లు చూశారు, వాళ్ళ నక్షత్రం చూశారు జ్ఞానులు. కానీ ఆ జ్ఞానులు వచ్చి ఆ నక్షత్రం బట్టి ఇంటిని పట్టుకునేసరికి దేవదూత గైడ్ చేసింది. నాకు తెలిసి వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి దేవుడు మెస్మరైజ్ అయిపోయి వాళ్ళకి దారి చూపించాడు. వాళ్ళు వచ్చి చూసేసరికి సుమారుగా యేసుప్రభుకి సంవత్సరం అలా దాటింది, 1 year దాటింది, సంవత్సరంన్నర అలా అనుకోవచ్చు. అందుకే కాల జ్ఞానాన్ని బట్టి 2 సంవత్సరాలు ఎప్పుడు కనపడింది అని అడిగినప్పుడు వాళ్ళకి ఏదో గుర్తుంటది, క్యాలెండర్ ప్రకారంగా పలానా టైంలో కనపడింది అని. అవును, సో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఏమంటారు, యేసుప్రభు వారిని పుట్టగానే గొర్రెల కాపర్లు చూశారు, 1 సంవత్సరం అలా తర్వాత గ్యాప్ లో వాళ్ళు పర్టికులర్ గా వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు, వేరే దేశం వాళ్ళు. వాళ్ళకి ఇజ్రాయేలీల యొక్క విశ్వాస సంబంధమైన ఏ మెసేజ్ అవగాహన ఉంది. ఆ అవగాహన బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మన క్రైస్తవులు అందరూ చెప్తుంటారు ఏమని, యేసుప్రభు 2సారి వస్తారని. సడన్ గా యేసుప్రభు 2సారి వస్తే వాళ్ళు హిందువులు అని ముస్లింస్ అని అందరికి అర్థమైపోతుంది. కరెక్ట్, మన విశ్వాసం కొంచెం ఇది కనెక్ట్ అవుతుంది దానికి. అంటే ఇప్పుడు మనం వాళ్ళు వింటారు, వాళ్ళు నమ్మకపోయినా సరే ఒకటి వినపడుతుంది, యేసుప్రభు ఆయన వస్తాడంట, 2వ రాకడ వస్తాడంట, భూమి అంతా నాశనం అయిపోద్దంట అని వాళ్ళు వింటా ఉంటారు. ఎప్పుడైతే రియల్ గా జరిగినప్పుడు వాళ్ళు కనెక్ట్ అయిపోతుంది. అరే ఆ రోజు వీళ్ళు అనుకుంటుంది నిజం ఇదేమని ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళు వినేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగా విన్నటువంటి వాళ్ళలో వీళ్ళు ఆసక్తిగా అంత దూరం రాగలిగారు, అంతే, విశ్వసించి ఆయన్ని అంతే అనేది అంతవరకే మనం తీసుకోగలం. ఓకే, ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, యేసుక్రీస్తు అక్కడ ఒక మాట రాయబడింది కదా, దావీదు పట్టణం ముందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పి ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త అని చెప్తాడు. అలాంటి సంతోషకరమైనటువంటి వార్త అక్కడ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు 10 మందికి మంచి జరగాలి, జనరల్గా ఆనందపడేటటువంటి విషయం, మంచి జరగాల్సినటువంటి విషయం. ఆ టైం పీరియడ్లో ఆయన పుట్టినటువంటి ఆ పరిస్థితిని బట్టి హేరోదు రాజు 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చాలా మందిని చంపేస్తాడు. అంటే దాన్ని ఎలా తీసుకోవాలి, ఆయన దేవుడిగా వచ్చినటువంటి ఆ పరిస్థితి నుంచి ఇలా పిల్లలందరూ చనిపోవడానికి ఆయన పుట్టుక కారణం అవటం ఏంటి అనేటటువంటి క్వశ్చన్ కూడా కొంతమందికి ఉంది. ఇక్కడ విషయంలో ఏంటంటే యేసు ప్రభు వారి పుట్టుక వల్ల వాళ్ళు చనిపోలా, హేరోదు యొక్క క్రూరత్వం వల్ల వాళ్ళు చనిపోయారు. అది ఒక విషయం వల్ల ఏంటంటే అలాంటిది మోషే దగ్గర కూడా మనం జరగడం చూడొచ్చు. ఇంకా కొన్ని సంవత్సరాల క్రితమే మోషే గారి పుట్టినప్పుడు కూడా ఫరో మగపిల్లందరినీ చంపేయమంటాడు. అంటే ఇక్కడ విషయం వల్ల ఏంటంటే మనుషుల్లో క్రూరత్వం అనేది పెరిగిపోయింది. అసలు దేవుడు అంటే భయం ఇలాంటివి ఏం లేకుండా పోయినాయి. దాని నుండి మనల్ని దేవుడి వైపు నడిపించడానికే యేసుప్రభు వారు వచ్చారు.
ఇంకా యేసు ప్రభు వచ్చేసరికి సిచ్యువేషన్ ఎంత చండాలంగా అయిపోయింది, మనుషులు ఎంతగా నాశనం అయిపోయారు అంటానికి అదొక ఉదాహరణ. మనుషులు తప్పు చేస్తున్నారు, దేవుడు వాళ్ళని కాపాడడానికి భూమి మీదకి వచ్చాడు. ఈయన వల్ల వాళ్ళు చనిపోలా, హేరోది యొక్క క్రూరత్వం వల్ల చనిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే జనాల్లో ఉంటది కదా, ఆ క్వశ్చన్ ఉంటది కదా, ఇప్పుడు జనాల్లో ఉంది కాబట్టే మనం దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు కారణం కాదు, హేరోది యొక్క క్రూరత్వం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి హేరోది యొక్క వేరే వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని చంపేయడం కాదు, యుద్ధాలు చేసి ఎంతమందిని చంపేస్తున్నారు. అప్పటికి ఎన్ని యుద్ధాలు జరిగాయి, అప్పుడు హేరోదు చంపిన దానికన్నా యుద్ధాల్లో ఎక్కువ మంది చనిపోతున్నారు కదా. మొదటి ప్రపంచ యుద్ధాలు ఎంతమంది చనిపోయారు, రెండో ప్రపంచ యుద్ధాలు ఎంతమంది చనిపోయారు. ఈ యుద్ధాలన్నిటికి కారణం ఏంటి, నాకు సింహాసనం కావాలి అని మనిషి మనసులో పెట్టిన ఆ కోరిక కదా, దాని వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. అంతేగాని ఆయన పుట్టుక మనుషుల్లో ఉన్న దురాశల వల్ల చచ్చిపోతున్నారు. ఆ దురాశల్ని మాపడానికి ఆయన వచ్చాడు. ఆయన దానికి కారణం కాదు, హేరోదు దానికి కారణం. అలాంటి హేరోదుని ఇంకా ఎక్కువ మంది తయారవ్వకూడదు అని ఆయన మార్చడానికి వచ్చాడు. అంటే అట్లా తీసుకోకూడదు దాన్ని, అంటే ఈయన పుట్టాడు కాబట్టి అసలు ఈయనే పుట్టకుండా ఉంటే హేరోదు రాజు అలా అనుకోడు కదా. అప్పుడు ఈయన పుట్టకుండా ఉంటే ఇంకా అలాంటి ఎప్పుడు జరగకూడదు కదా. ఆ ముందు జరిగాయి, ఆ తర్వాత జరిగాయి. ఆ ముందు ఇంకా ఎక్కువ జరిగాయి, ఎందుకంటే ముందు వెనక ఆలోచించాలి మనం. ఆ ముందు ఇంకా ఎక్కువ జరిగాయి. బార్బరిక్ అదంతా ఒక ఏమంటారు మనం అంటాం కదా రాజకాలం మనుషులని, ఇంకా ఎక్కువ జరిగేవి. ఆ తర్వాత కాలంలో మనుషుల్లో మనసు మార్పు వచ్చి ఇంకొంచెం ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది, మూడోసారి జరగకుండా ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అవునా కదా. రెండోసారికే ఎంతో కొంత కంట్రోల్ చేద్దామని ప్రయత్నించారు మొదటి తర్వాత. అంటే రావటం వల్ల కొంతమంది రాకపోతే జరిగే చెడు ఇంకా ఎక్కువ అనేది అర్థమవుతుంది మనకు. అక్కడ దేవుడు మనుషుల్లో ఉన్న చెడుని కంట్రోల్ చేయడానికి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు నువ్వు అనొచ్చు ఈయన వల్ల జరిగింది కదా అంటే, ఈయన లేకపోతే జరగకూడదు కదా, మరి జరుగుతున్నాయి కదా. ఈయన దాన్ని మార్చడానికి వచ్చాడు. ఇంకా యేసు ప్రభు కాలంలో ఆ హేరోదు చంపడం అనేది మనుషుల్లో ఆ చెడుతనం అనేది ఎంత పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏదన్నా జరిగితే ఐక్యరాజ్యం అయితే అన్ని ఆపడానికి వస్తాయి. ఆ కాలంలో ఎవరి రాజ్యం వాడిదే, అట్లా ఆపేటటువంటి కండిషన్స్ అక్కడ లేవు. ఎవడ ఇష్టం వచ్చినట్టు ఎవరి రాజ్యం వాడిదే. ప్రపంచం అంతా ఒకటిగా కలిసి ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, మంచిని శాంతిని మనం ప్రోత్సహించాలి అని ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చిన దానికి నాంది ఎవరంటే యేసు ప్రభు. ఓకే, అంటే మనం దాన్ని తీసుకొచ్చి దీన్ని కనెక్ట్ చేయకూడదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని తీసుకొచ్చి, అంటే దాని అతను చేయటం వల్ల జరిగిందని అది ఆలోచించకుండా. ఎలాంటిదంటే నేను ఒక చోట అన్నదానం చేయడానికి వెళ్ళా, ఆ పక్కన ఉండే హోటలోడు వీడు అన్నదానం చేయడం వల్ల నాకు డబ్బులు రావట్లేదని నన్ను హత్య చేశాడు అనుకో, నేను అన్నదానం చేయడం తప్పు అనకూడదు నువ్వు. అవును, ఆడు తప్పది. ఆడు తప్పు చేస్తుంటే నేను మంచి చేయడానికి వస్తుంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి, ఓహో వీడు ఇంత జడ్డోడా అని నీకు అర్థం అవ్వాలి, ఇంకా ఎక్కువ మంది రావాలి అన్నదానం. అంటే దాన్ని అర్థం చేసుకోకుండా, అంటే జనరల్ గా అక్కడ సందర్భాన్ని కనెక్ట్ అవుతుంది కదా, అక్కడ కింద రాయబడింది కదా. సందర్భాన్ని బట్టి ఏంటంటే కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ యేసు ప్రభు వల్ల కాదు, హేరోదు యొక్క క్రూరత్వం వల్ల జనాలు చచ్చిపోయారు. అలాంటివి జరగకుండా మనుషుల్లో మార్పు తీసుకురావడానికి దేవుడు మనిషిగా భూమి మీదకి వచ్చాడు. అక్కడ ఒక ప్రవచనం కూడా రాయబడి ఉంటది, ఇక్కడ మన కింద చాలా మంది ఇక్కడ రామాల్లో వినబడిను ఆయన రాయబడి ఉంటది, అక్కడ దేవుడే రాయించినట్టుగా కనపడుతుంది కదా. ఇక్కడ కొంతమందికి ఏంటంటే ప్రవచనం యొక్క అర్థం తెలియదు. ప్రవచనం అంటే దేవుడు ముందే డిసైడ్ చేయడం కాదు, జరిగేది చెప్పడం వేరు. ఇప్పుడు రాత రాసేయడం అంటారు చూడండి, కొంతమంది వేరే మతస్థులు కొంతమంది ఇప్పుడు నేను తప్పు చేశాను అనుకో, నేను హత్య చేశాను అనుకో, నా రాత అలా ఉంది అనకూడదు. హత్య నేను చేసి నా రాత అలా ఉందంటే అట్ట జనరల్ చాలా తప్పు చేసి నేను మంచి చేసి దేవుడి మీద దోసేయకూడదుగా. దేవుడు మనిషికి స్వతంత్రం ఇచ్చాడు, నువ్వేం చేస్తావు అనేది నీ చేతుల్లో ఉంటది, రాత మీదో చేతి మీదో ఉండదు. నువ్వేం చేయాలనేది నీ చేతుల్లో ఉంటది, నువ్వేం చేస్తావు అనేది దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు వేరు, దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు అలా బతకాలి అంటాం వేరు. రాత రాయడం వేరు, రాత రాస్తే అంటే నువ్వు అటగా బతకాలి అంటే ఏంటి, నిన్ను ఫిక్స్ చేసి ఇలాగే బతకాలి అనేది దేవుడు డిసైడ్ అయిపోయి ఒక ఏదో ఒక రోబో లాగా ప్రోగ్రామ్ రాసేసినట్టు, రోబో లాగా ప్రోగ్రామ్ రాయడం, జరగబోయేది చెప్పడం వేరు. అవును, రెండింటి తేడా. ఇదే ప్రవచనం అంటే జరగబోయేది చెప్పడం, ఇలాగే జరగాలని దేవుడు రాత రాయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి ఇజ్రాయేలీలు ఏమంటారు చెరలోకి వెళ్తారని దేవుడు ముందుగానే చెప్పాడు. ఎలా ఆయన కోరుకున్నాడా? ఆయన కోరుకోవాలి. వెళ్ళకుండా ఉండడానికి ఎంతమంది ప్రవక్తలు పంపించి ఎన్ని సార్లు వాళ్ళకి బోధ చేశాడు ఆయన, చాలా చేశాడు. ఇక్కడ విషయం వల్ల ఏంటంటే ఆయన జరిగేది చెప్తాడు, ఇలా జరగాలి అని ఆయన కోరుకోడు. చెడు అయితే దాన్ని ఆపడానికి ప్రయత్నాలు కూడా చేస్తాడు ఆయన. అవి మనం పట్టించుకోకపోతే, ప్రవచనం అంటే జరగబోయేది చెప్పడం గాని
ఇలాగే జరగాలని రాత రాయడం కాదు, ఫిక్స్ చేయడం కాదు. ఇక్కడ మనం ఇంకా మంచిగా అర్థం చేసుకోవచ్చు దాన్ని. మనం ఆలోచిస్తే అలా అర్థం చేసుకోకుండా ఒరే దేవుడు జరగబోదని ముందే చెప్పాడు కాబట్టి అలా జరగకుండా మనం జాగ్రత్త పడితే బాగుంటది అనేది ఆలోచించడం అనేది ఒక పాజిటివ్ యాంగిల్. మనుషులే కొంతమందికి నేను బైక్ మీద వెళ్తున్నా, ఇంత స్పీడ్లో వెళ్తున్నా, ఒక గంట తర్వాత ఇక్కడికి వెళ్తానని మనకి ఫ్యూచర్ తెలుస్తుంది కదా. తెలుస్తుంది. అంటే మనుషులుగా మనమే కొన్ని ఇమాజిన్ చేయగలుగుతాం. ఇక్కడ గాలి వెళ్తుంది కాబట్టి పలానా దగ్గర తుఫాన్ రావచ్చు, ఇక్కడ ఇలా సుడికోణం తిరుగుతుంది కాబట్టి అని మనమే మనుషులుగానే కొన్ని ఇమాజిన్ చేస్తాం. అలాంటిది దేవుడికి భవిష్యత్తు మొత్తం తెలుస్తుంది కదా. మనం అన్నా ఇంక ఇమాజినేషన్ చేస్తాం. భవిష్యత్తు తెలియపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయనకి భవిష్యత్తు తెలుసు కాబట్టి ఆయన రాస్తాడు. కానీ ఏదైనా నువ్వు మంచి చేసినా చెడు చేసినా నువ్వే చేస్తున్నావు. నువ్వేం చేస్తావు దేవుడికి తెలుసు, అంతే. స్వతంత్రం ఇచ్చాడు. నువ్వేం చేస్తావో దేవుడికి తెలుసు అంటాం వేరు, నువ్వు ఇలాగే చేయాలని దేవుడు నీకు రాత రాశాడు అంటాం వేరు. ఇవి ఈ బైబిల్లో ఇలాంటి కనబడి ప్రవచనాలు అంటే జరగబోయేటి ముందుగా దేవుడు చెప్పడం హెచ్చరికల ద్వారా. మళ్ళీ వాగ్దానాలు వేరు. వాగ్దానాలు అంటే నేను మీకోసం ఇలా చేస్తాను, వాగ్దానాన్ని ప్రవచనాన్ని కలపడం అది వేరు. ప్రవచనం అంటే ముందుగా జరగబోయే చెప్పడం, కానీ దేవుడు ముందే రాత రాసేయడం కాదు. ఇక్కడ ఏంటంటే నేను ముందే చెప్పాను కదా మీకు అని దేవుడు దీన్ని ముందే చెప్పాడు అని రాశారే గాని దేవుడు ముందే దీన్ని ఫిక్స్ చేసి ఆ మనసు, ఇప్పుడు నేను హత్య చేశానంటే నేను హత్య చేస్తే ఆ తప్ప ఎవరిదో అవుద్ది? నాదవుద్ది. నన్ను తీసుకెళ్లి జైల్లో వేయాలి, నన్ను తీసుకెళ్లి నరకంలో వేయాలి. అంతేగాని నాకు ఇలాగే రాత రాశాడు కదా నేను దేవుడి మీద దోచేస్తే దేవుడు రాత రాయలా, నాకు స్వంతం ఇచ్చాడు. నేను మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ఎవరి చేతిలో ఉంటుంది? నా చేతిలో ఉంటుంది. దేవుడికి తెలుసు నేనేం చేస్తాను. తెలియడం వేరు, రాత రాయడం వేరు. ఓకే ఓకే. ఇకపోతే ఇంకోటి ఏంటంటే ఇది క్లారిటీ. క్రిస్మస్ స్టార్టింగ్లో అడిగిన క్వశ్చన్లోనే ఇంకో చిన్నది క్రిస్మస్ చేసుకోవచ్చా లేదా అనే దాంట్లో మా ఆనందించడంలో తప్పు లేదు అనేది బైబిల్ కూడా చెప్తుంది. అయితే ఇక్కడ అందులో ఆ ఆనందించేటటువంటి ప్రాసెస్లో చాలామంది డ్యాన్స్లు వేయటం కానీ మంచి సౌండ్స్ డీజే లాగా పెట్టుకొని స్టేజ్ల మీద వేయటం కానీ ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు అడిగినప్పుడు చాలామంది అడిగేటటువంటి ప్రశ్న, అలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఆనందించమన్నాడు కానీ ఈ విధంగా డ్యాన్స్లు వేయడాలు డీజే లాగా పెట్టుకొని ఇట్లా చేయటాలు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అవును ఆనందించమన్నాడు కాబట్టి మేము ఇలా చేస్తే మాకు ఆనందం అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు దాన్ని ఎలా చూడాలి మనం బైబిల్ ప్రకారంగా? అదే మనం ముందు మాట్లాడుకున్నట్టే అందులోనే ఇది సెలబ్రేట్ చేసుకోవాలి. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియకపోవడం అనేది ఇక్కడ విషయంలో ఏంటంటే దేవుడు మాట చెప్తాడు బైబిల్లో, చాలా బాగుంటది. యవనుడా నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నీ యవన కాలంలో నీకు ఏం చేయాలనిపిద్ది చెయ్యి, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు వాటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెస్తాడు అంటాడు దేవుడు. లోకానికి సంబంధించిన ఆనందం వేరు, లోకానికి సంబంధించిన ఆశలు వేరు. దేవుడికి సంబంధించిన ఆనందం వేరు, దేవుడికి సంబంధించిన ఆశ వేరు. చేసే పని ఒకేలా కనపడచ్చు మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి కొంతమంది ఏంటంటే క్రిస్మస్ రోజున మీటింగ్ పెట్టి అందరికి స్వార్థ ప్రకటించాలి అనుకుంటారు. అది కరెక్టే. కొంతమంది ఏంటంటే మన ఎదుటి చర్చోళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టారు మీటింగ్ కి, మనం 2 లక్షలు ఖర్చు పెడితేనే మనం ఇంకా బాగా క్రిస్మస్ చేసినట్టు అని ఫీల్ అవుతారు. ఇంకా గొప్పగా అందరికంటే మేము బాగా గొప్పగా ఎక్కువ మందిని మార్చాలి స్వార్థ పడించాలని లేదు, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకన్నా బాగా గ్రాండ్ గా క్రిస్మస్ చేయాలని ఉంది. అది చూసే వాళ్ళకేమో ఇద్దరు క్రిస్మస్ చేస్తున్నారు. ఇది పోటీ, ఇది దేవుడికి వ్యతిరేకం. పోటీ కాదు దేవుడు కోరుకుంది, ఇది క్రిస్మస్ సెలబ్రేట్ చేసే విధానం కాదు. ఆడెంత ఖర్చు పెట్టాడు కాబట్టి నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఆడెంత ట్రీ పెట్టాడు కాబట్టి నేను ఎంత పెద్ద ట్రీ పెట్టాలి, ఆడెంత కేక్ కోసాడు కాబట్టి నేను ఎంత కేక్ కోయాలి. ఇదేంటంటే లోకానుసారమైంది. ఇప్పుడు అసలు ఏదైనా కానీ ఒకటండి, మనిషి ఉద్దేశం మీద ఆధారపడి ఉంటది. దేవుని కోణంలో ఏ ఉద్దేశంతో నువ్వు ఆ పని చేస్తున్నావు అనే దాని మీద ఆధారపడి ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి కేక్, ఓకే, ఇప్పుడు ఏదన్నా పండగ వచ్చినప్పుడు స్వీట్ పెడతారు కదా, అలాగే కేక్ పెడతాం అనుకోవడంలో తప్పలేదు. వాళ్ళు కోసారు కానీ నేను ఇంకా పెద్ద కేక్ కొయ్యాలి, మంచి కాస్ట్లీ కేక్ కొయ్యాలి, దానికోసం మళ్ళీ విశ్వాసం దగ్గర డబ్బులు అడగాలి, వాళ్ళ దగ్గర లేకపోయినా ఇవ్వాలి. అవును, అది కూడా ఇప్పుడు ఈ మనీ దగ్గర కూడా ఏంటంటే ఆ క్రిస్మస్ వచ్చినప్పుడు కూడా చర్చెస్లో ఎలా ఉంటుందంటే ఆ క్రిస్మస్ వస్తుంది కాబట్టి మనం ఈసారి గొప్పగా చేయాలని చెప్పేసి ఇదిగో తలా మీరు ఎంత ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్టుగా అడగటం కూడా తప్పు. చాలా మంది విశ్వాసులు చెబుతున్నటువంటి క్రిస్మస్ దగ్గర కాదు, దశం భాగాల పేరు మీద అయినా ఏ పేరు మీద అయినా కానీ డబ్బులు లేని వాడి దగ్గర నువ్వు ఎలా అయినా డబ్బులు రాబట్టాలి అనే ఆలోచన తప్పు. దానికి ఓ మంచి కారణం అని నువ్వు చూపించవచ్చు కానీ దేవుడి దగ్గర అది నిలబడదు, ఆ కారణం నిలబడదు. నువ్వు మంచి చెయ్యి అని చెప్పడం కరెక్ట్, దేవుడికి నువ్వు ఖచ్చితంగా డబ్బులు ఇస్తేనే నీకు మంచి జరిగిద్ది అంటాం అనేది కరెక్ట్ కాదు. అది డిమాండ్ చేసినట్టు వాక్యానుసారం అసలు కాదు.
ఇంకా ఏం చేయాలంటే మిగతా వాళ్ళు డబ్బులు వేసుకుని కేక్ కొనటం కన్నా డబ్బులు లేనోడికి డబ్బులు ఇవ్వచ్చు, అది ఇంకా గొప్ప క్రిస్మస్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఏ ఉద్దేశంతో మనం చేస్తున్నాము అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నువ్వు మంచి ఉద్దేశంతో చేస్తున్నావా, చెడు ఉద్దేశంతో చేస్తున్నావా? మంచిగా అరే కొత్త బట్టలు వేసుకుంటే నీట్ గా ఉంటాం అనే ఫీల్ వస్తుంది, అలా వేసుకోవటం. ఆడు కొత్త బట్టలు, ఆడు 1000 రూపాయల బట్టలు కొనాలి కాబట్టి నేను 2000 బట్టలు కొనాలి, అదొక యాంగిల్. ఇంకోటి ఏంటంటే నన్ను బాగా చూడాలి అనే ఒక ఇదితో చేయడం. అందరు ఇప్పుడు దేవుడు పుట్టాడు అన్న ఆనందంతో డాన్స్ చేసి అందరికి చెప్పడం వేరు, ఆ డాన్స్ లో సినిమా పాటలు డాన్సులు కలిపేసి, సినిమా స్టెప్పులు కలిపేసి, రీమిక్స్లు కలిపేసి, నాకేదో బాగా డాన్స్ వచ్చు అని జనాలు చూడాలి అని జనాల కోసం డాన్స్ చేయడం వేరు. అంటే ఇక్కడ మారిపోతుంది అంటే ఉద్దేశం బట్టి మారిపోతుంది. అవును, ఏ ఉద్దేశంతో నువ్వు చేస్తున్నావు అన్నదాన్ని బట్టి చేసే పని యొక్క మీనింగే మారిపోతుంది. అవును, ఇది క్రిస్మస్ దగ్గరే కాదు, ఎక్కడైనా అప్లై అవుతుంది. నేను ఒకడికి దానం చేస్తాను, వాడి పరిస్థితి చూసి వాడికి సహాయం చేయాలనిపించి దానం చేయడం కరెక్ట్. వేరే వాడు చూడాలి అని చేయడం తప్పు. 2 చోట్ల పని ఒకటే, ఉద్దేశం మారినప్పుడు దేవుడు చూసే కోణం కూడా మారిపోతుంది. అవును, అంటే మనం ఏదైనా సరే దేవుడు చెప్పినటువంటి నియమ నిబంధనల్లో ఆనందాన్ని మనం చూసుకోవాలి తప్ప, మనం దేవుడికి వ్యతిరేకంగా క్రియేట్ చేసుకుని అది ఆనందం, ఇది దేవుడిది అని భావాలను మార్చడం అనేది రాంగు. 3 ఉంటాయి. దేవుడు పక్కాగా చెప్పాడు, శరీరాశ, నేత్రాశ, జీవుడమ్మ. నన్ను గొప్పగా చూడాలనో, మిగతా అతిథులుగానో మన చర్చి గొప్పగా కనపడాలనో, జీవపుడమ్మం కోసం చేయడం తప్పు. ఒక అధికారం కోసం, నేనే, నాది, కరెక్ట్, నన్ను గొప్పగా ఇదిగా చూడాలనే ఒక ఆలోచనతోటే. కరెక్ట్. ఒకవేళ అందులో చూస్తే మనం ఇంకా ఎక్కువ మందిని మార్చాలి, ఎక్కువ మందిని దేవుని దగ్గర తీసుకురావాలి, అది కరెక్ట్. ఎక్కువ మందిని మంచిని చేసే విధంగా ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి, ఈ ఉద్దేశాలతో చేస్తే అది రైట్. లేకపోతే నేత్రాశ, చూసేవాడికి గొప్పగా కనబడాలి, ఏదో పెద్ద ఇదిలా కనబడాలి, అది తప్పు. చూసిన దాన్ని బట్టి ఎవడో ఒకటి ఏదో ఒకటి నేర్చుకోవాలి, వాడికి ఇది ఉపయోగపడాలి అని చేయడం కరెక్ట్. అంటే ఒక వ్యక్తిని మంచి వైపు, దేవుని వైపు అడుగులు వేసే విధంగా. కొన్ని చర్చిల్లో భోజనాలు పెడతారు, ఆ చర్చి బయట అడుక్కునే వాళ్ళకి కూడా పెట్టరు, ఆ భోజనాలు చర్చ్ మెంబర్స్కే పెడతారు. అప్పుడు మారిపోతుంది, ఉద్దేశం మారిపోతుంది. ఎందుకు పెడతావు నువ్వు అసలు భోజనాలు? అంటే ఉద్దేశాన్ని బట్టి. ఇకపోతే శరీరాశ, నేను అందరికి గొప్పగా కనబడాలి, నాకు బాగా డాన్స్ వచ్చని నిరూపించుకోవాలి, ఇలాంటి. లేకపోతే అసలు క్రిస్మస్ తో సంబంధం లేకుండా పండుగ వచ్చింది కదా అని తాగేవాళ్ళు ఉండి, పండగ పొడి కాకపోతే ఇంకెప్పుడు తాగుతాం అంటారు. ఇవి అవి కూడా ఉన్నాయి క్రైస్తవుల్లో కూడా. క్రైస్తవులో చాలా మంది పార్టీలు అడగడం, మీ క్రిస్మస్ కదా మరి పార్టీ ఏమిస్తారు, పార్టీ లేదని అడగటం, ఆ క్రిస్మస్ పేరు చెప్పేసి వీళ్ళు కూడా నామకార్థంగా ఏదో తాగడం కానీ, ఇలాంటి పార్టీలు ఇవ్వటం కానీ, ఇలాంటివి కూడా చేస్తున్నారు. అడిగితే క్రిస్మస్ పేరు, క్రిస్మస్ పండుగ, న్యూ ఇయర్ కూడా జరుగుతుంది ఎక్కువగా. అవును, అసలు కంప్లీట్ గా అవి వాక్యానుసారం కాదు. అసలు వీటిని చూసి కొంతమందికి క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అని డౌట్. ఇలాంటి క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇలాంటి చూసినప్పుడు వస్తుంది. అంటే వీళ్ళు ఎలా చేస్తున్నారంటే అలా చేసుకోవచ్చా అనే దాంట్లోంచి క్రిస్మస్ చేసుకోవచ్చా లేదనే క్వశ్చన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అసలు క్రిస్మస్ చేసుకునే అనే పదానికి మీనింగ్ మార్చేశారు. అది మారిపోవడం వల్ల ఈ క్వశ్చన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా, చేసుకోవచ్చా లేదనేది. డాన్సుల్లో సినిమా స్టెప్పులు కలపడం వల్ల డాన్స్ లేయొచ్చా అనే క్వశ్చన్ వచ్చేస్తుంది. అవును, అంటే మనం లోకానుసారంగా మారిపోయేసరికి కొంతమంది మంచి వాళ్ళకి కూడా అవును ఇదేంటి అసలు ఎలా ఉన్నారు, ఇలా చేయొచ్చా లేదా అనే ప్రశ్న. చెయ్యొచ్చా అనే దాంట్లో అంటే అక్కడ జరిగే దాన్ని బట్టి చెయ్యొచ్చా లేదనే క్వశ్చన్ అనేది రైజ్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు అదే అనుకుంటున్నారు క్రిస్మస్. అవును, అది కాదు నిజంగా క్రిస్మస్ అంటే ఇది, ఇలా చేస్తే నిజమైన క్రిస్మస్ అవుతుంది అని ఎప్పుడైతే క్రైస్తవులు ఎక్కువగా చూపించారో అవును అప్పుడు వేరే వాడికి డౌట్. అప్పుడు ఈ క్వశ్చన్ రాదు కదా అసలు, ఫస్ట్ చూపించాలి మనోళ్ళు. అవును, క్రైస్తవులు దాన్ని కరెక్ట్గా సెలబ్రేట్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఆ క్వశ్చన్ రాదు. అవును, అప్పుడు చేయొచ్చనే చెప్తారు, చేసుకోవాలని ఆలోచపడతారు. ఈ క్వశ్చన్ అసలు రాదు అక్కడ. మనిషి ఉద్దేశం మీద, నువ్వు ఎలా చేసుకుంటున్నావు అనే ఆ ప్రొసీజర్ మీద, దాన్ని బట్టి క్రిస్మస్ చేసుకోవాలా చేసుకోకూడదా అనేది ఆధారపడి ఉంటుంది. కానీ ఏదో దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టేసి మీరు జరుపుకోవాలి జరుపుకోకూడదు అది ఇది అని పెట్టాల. ఇక మనం దాన్ని ఆచారంగా మార్చేసి కంప్లీట్ గా దాని మీనింగ్ తీసేస్తే దేవుడే పాత నిబంధనలు అలాగే జరిగింది. దేవుడు కొన్ని ఉద్దేశాల కోసం పండుగలు పెట్టాడు. ఆ ఉద్దేశాలు ఎప్పుడైతే మనుషులు మర్చిపోయారో దేవుడు పండుగ తీస్తాడు. అసలు ఎప్పుడైతే క్రైస్తవ్యంలో క్రిస్మస్ కి సంబంధించిన కోర్ కాన్సెప్ట్ అనేది పోయిద్దో అప్పుడు మళ్ళీ నేనే చెప్తా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోకూడదు మీరని. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మొన్న చేసుకోవచ్చు అని చెప్పాడు బ్రదరు, ఇప్పుడు చేసుకోవద్దు అని చెప్పాడు, రెండింటికి లింక్ వేసి వైరల్ చేసేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అంటే ఇదంతా ఏంటంటే అవగాహన లేకపోవడం, ప్రతిదాన్ని మనం ఎలా చూడాలి, ఎలాంటి భావాలతో మనం చూడాలి అనేది అర్థమైనప్పుడు
ఇవన్నీ కూడా అర్థమవుతాయి మ్యాక్సిమం. అది అర్థం కానప్పుడు రెండింటికి లింక్ వేసి ఇది ఇక్కడ ఎలా చెప్పావు కదా అక్కడ అలా చెప్పావు కదా అని చెప్పి ఆడికి ఎటో తీసుకెళ్తాను. ఇది మొన్న చెప్పావు కదా ఇప్పుడు ఇది చెప్పావు కదా అంటే అది ఇదంతా ఏంటంటే ఒక లెవెల్స్ లాగా. ఆ ఉద్దేశం ఏ ఉద్దేశంతో మనం చెప్తున్నాం, ఎలా చేసుకోవాలని మనం చెప్తున్నాం, ఎలా చేసుకోకుండా ఉంటే అది కరెక్ట్ కాదు, ఎలా చేసుకుంటే అది కరెక్ట్ అని చెప్తున్నాం అని ఈ ఫ్యాక్టర్స్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును, అంటే తీసుకునేటటువంటి భావాలను బట్టి. ఇంకోటి చివరి క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ అనే కాదు, క్రిస్మస్ ముందు కూడా జరుగుతుంటాయి, కానీ పరిస్థితులు ప్రస్తుతం క్రిస్మస్ పరిస్థితులు కాబట్టి ఈ వేలం పాట అంటారు చూసావా, ఇప్పుడు హైందవులు ఏ విధంగా అయితే ఈ లడ్లో ఇలా పెట్టినప్పుడు వేలం పాట పెడతారో అలాంటి సంఘాల్లో కూడా మనకు అక్కడక్కడ కొన్ని చోట్ల కనబడతా ఉంటాయి. అందరూ కాదు, కొన్ని చోట్ల కనబడతా ఉంటాయి. ఈ కేకుల్ని అలా పాట వేయటం కానీ ఇంకేదన్నా ఎవరన్నా నేను కొన్ని చోట్ల చూసా, ఒక అట్టిగెల ఎవరన్నా దేవుడి కోసం అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ గెలని ఏలం పాట వేయటం కానీ అట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్, అది దాన్ని ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? నేను చూసిన వేలం పాటలు ఎన్ని చర్చలు అయితే చూసానో ఆల్మోస్ట్ అవన్నీ వాక్య విరుద్ధమైనవే. వేలం పాట అయినా కానీ ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే విశ్వాసులకి ట్రాన్స్పరెంట్ గా ఈ డబ్బు దీనికోసం ఉపయోగించబడుతుంది, దీనికోసమే మీరు ఇవ్వండి అని చెప్తేనే కరెక్ట్. కానీ వేలం పాటల మీద అరటికాయలు కొనుక్కుని అరటికాయలు తింటే మీకు ఏదో ఏమంటారు ఉపయోగం ఉంటుంది, మీకు ఏదో ఆశీర్వాదం వచ్చేది, దేవుడి చర్చిలో ఏదో కొనుక్కుంటే మీకు ఆశీర్వాదం వచ్చేది అని మోసం చేయడం, డబ్బు కోసం చేయడం అనేది కరెక్ట్ కాదు. అలాంటివి నేను విన్నా. ఒకప్పుడు మంచిగా చేసేవాళ్ళు అని వాటిని పేదల కోసం ఉపయోగించేవాళ్ళు, వేలం పాటలకు వచ్చిన డబ్బులని వాటితో ఎవరైతే లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అని. ఎందుకంటే వాళ్ళకి ఇస్తే ఆ ఆశీర్వాదం వెళ్దా అన్నట్టే కదా, అలా ఉండేవి. ఇప్పుడు నేనైతే అలాంటివి ఎక్కడ చూడలేదు. ఇప్పుడు మాక్సిమం కనిపించట్లా. పాత రోజులు ఎలా ఉండేది అంటే చర్చెస్ లో కూడా కంప్లీట్ గా అసలు ఆ ప్రొసీజరే మార్చేశారు, డబ్బు కోసం అన్నట్టు అయిపోయింది. అది వాక్యానుసారం కాదు. సేవకులకి ఏంటంటే ఒకప్పుడు ఏదన్నా విశ్వాసులు ఒక రైస్ తీసుకురావడం, ఏదన్నా ఫ్రూట్స్ తీసుకురావడం, కూరగాయలు తీసుకొచ్చేవడం, ఏదన్నా పప్పు ధాన్యాలు తీసుకొచ్చి ఇవ్వడం, ఇలా ఉండేది ఒకప్పుడు సేవకులకి. ఇప్పుడు అదంతా కూడా ఎలాగ కన్వర్ట్ అయిపోతుందంటే మనీ కింద కన్వర్ట్ అయిపోతా ఉంది. అవును, అట్లా ఏంటంటే ఇవన్నీ కొంచెం అంటే చేసే ఉద్దేశాలను బట్టి ఒక క్లారిటీ ఇచ్చినప్పుడు అది సమంజసంగా బాగుంటుంది. క్లారిటీ ఇవ్వకుండా ఈ మనం వ్యర్థంగా దేవునికి వ్యతిరేకంగా వాడినప్పుడు వాటి భావాలు కూడా మనీ కొంతవరకు అవసరం, మిగిలింది ప్రాక్టికల్ గా ఎలాగ సంఘం ఖర్చు పెడుతుంది, ఏ ఉద్దేశాల కోసం ఖర్చు పెడుతుంది, మీటింగ్స్ కా పేదలకు పంచడానిక. పాత నిబంధనలో దేవుడు పెట్టేవాడు కదా, దశంభాగం అనేది కేవలం పాస్టర్ కోసం పెట్టలే దేవుడు. 10% నువ్వు సంఘ సేవకుడు కోసం 10% పేదల కోసం తీయమన్నాడు దేవుడు. అంటే పేదల్ని సేవకుల్ని రెండింటిని కలిపి చూశాడు దేవుడు, విడివిడిగా కాదు. వీళ్ళకెంతో వాళ్ళకంతే అన్నట్టుగానే చూశాడు. మన సంఘస్థులు అసలు సంఘం మొత్తం ఏ డబ్బుని ఎంత ఏం చేస్తుంది, ఎలా ఖర్చు పెడుతుంది అని చెప్పాలి. ఫోర్స్ చేయకూడదు, మళ్ళీ ఇవ్వమని ఫోర్స్ చేస్తే తప్పు అవుతుంది. ఆ ట్రాన్స్పరెన్సీ ఒకప్పుడు పాతకాలంలో సేవకుల దగ్గర చాలా ఉండేది. ఈ కాలంలో ఉన్నారేమో కానీ వాళ్ళు చాలా మరుగున పడ్డే ఉన్నారు. అంటే వాళ్ళ సంఘం వరకు దేవుడు వాళ్ళని కాస్తున్నాడేమో కానీ ఈ యూట్యూబ్లు ఈ పబ్లిసిటీ వచ్చిన తర్వాత మనీ కోసం కన్నా సేవ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తగ్గిపోయింది, అసలు లేరని కాదు, ఉన్నారు, చాలా తక్కువ. అంటే ఎలా అయిపోతుందంటే అది ఆ పిలుపు అనేటటువంటిది అక్కడ పౌలు గారు ఒక పదప్రయోగం ఒక మాట అంటాడు, స్టార్ట్ చేసేటప్పుడు ఆత్మానుసారంగా ప్రారంభించి ముగింపుకి వెళ్ళేసరికి సేవ ఏమైపోతుందంటే అది శరీరానుసారంగా ఇదైపోతుంది. దానివల్ల ఏంటంటే కొత్తగా దేవునిలోనికి రావాలనుకున్నటువంటి వాళ్ళ విశ్వాసాలు కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితులు, సంఘాలు గలిబిలయ్యేటటువంటి పరిస్థితులు. అలాంటివన్నీ జరగడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే సంఘాన్ని వాక్యం పైన నిలబెట్టకపోవడం. అవును, సంఘస్థులు ఏంటంటే ఏదో వస్తున్నారు, పోయిన వారం ఏమంటున్నారు, ఈ వారం గుర్తుండదు, అసలు బైబిల్ బేసిక్స్ గుర్తుండవు, ఎందుకు ఏం గుర్తుండవు. అసలు విశ్వాసులకి వాక్యాన్ని కరెక్ట్ గా సేవకుడు గానికి ఎక్కించగలిగితే, ఏదో అది ఆదివారం ఒక్క పూట భజన అన్నట్టుగా కాకుండా బైబిల్లో ఉన్న మూల సత్యాలని విశ్వాసి హృదయం వరకు సేవకుడు చేర్చగలిగితే ఆ సంఘం యేసు ప్రభు మీద కట్టబడినట్టు అది ఎప్పటికీ నిలబడద్ది. అంటే వాక్యం శరీరానుసారంగా మారదు. ఇంకా అది ఎప్పుడైతే వాక్యం మీద కట్టబడదో, శరీరానికి సంబంధించిన వాటి మీద మనం కడతామో, మొదట్లో ఆత్మానుసారంగా స్టార్ట్ అయినప్పటికీ చివరిలో అలా నిలబడుతుంది.
స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో ముగింపు కూడా అది దాని స్థాయిని పెంచుకుంటూ వెళ్ళాలి తప్ప ఆత్మీయ స్థితిని అది శరీరానుసారంగా కన్వర్ట్ అయిపోకూడదు మధ్యలో. అలా అయిపోవటం వల్ల ఏంటంటే ఇది ఈ మిగిలినటువంటి అన్నీ కూడా ఈ క్వశ్చన్స్ అన్నీ రావడానికి కారణాలు కూడా మ్యాక్సిమం ఇలాంటివే ఉంటాయి. వాక్యం శరీర సంబంధంగా కనెక్ట్ అయిపోవడం, వాక్య పునాదులు బలంగా లేకపోవడం వల్ల ఇలాంటి ప్రశ్నలన్నీ లేవనెత్తడం అలాంటివే జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అయిపోయాయి చాలా చక్కగా. చాలా ప్రశ్నలకి చాలా మంది అడుగుతా ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలు క్రైస్తవులు అడుగుతా ఉన్నారు. ఏమిటి ఉంటాయి కానీ మనకి తెలిసినట్టు మనకి ఏవైతే మన దగ్గరకు వచ్చినటువంటి ప్రశ్నలు ఉన్నాయో వాటి వరకే మనం ఆన్సర్ ఇవ్వగలిగాం. కాల్ చేయండి, ఇంకా అంతకు మించి ఏం చెప్పలేం. ఇంకా సమయం ఉంటే నెక్స్ట్ దేవుని చిత్తాన్ని బట్టి ఇంకేదైనా ప్రశ్నలు నెక్స్ట్ చెప్పే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను వందనాలు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పమని తండ్రి మీ మాట సెలవిస్తుంది. మరి అదేవిధంగా తండ్రి మరి మీ కుమారుడు ద్వారా మరి అనేక మందికి ఉన్నటువంటి ప్రశ్నలకు తండ్రి చక్కటి సమాధానాలు మీరు తెలియపరిచారని మేము నమ్ముతున్నాం. సహాయాన్ని దయచేయండి. మరి మాటలన్నీ వినబోతున్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి మరి ఆత్మీయంగా తండ్రి జ్ఞానంతో ప్రతి సమాధానాన్ని కూడా తండ్రి నెమరు వేసుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతకడానికి సహాయాన్ని దయచేయమని తోడుగా నడిపించమని క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవ. తండ్రి, దాస్ గారిని ఇక్కడ వరకు నడిపించి మీ గురించిన మాటలు మేము ఇక్కడ మాట్లాడుకోవడానికి మీరు చూపించిన కృపను బట్టి, ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. అనేక మందికి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో చేసిన మా యొక్క సంభాషణ తండ్రి మీ పాదాల యొద్దకు చేర్చుకొని మీ చిత్తానుసారంగా వాడుకోమని, మరిన్ని ఇలాంటివి చేయడానికి కృపద ఇచ్చేయమని, తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ధన్యవాదాలు. మరొకసారి కలుద్దాం. మళ్ళా మరొకసారి తప్పకుండా.